దొడ్లా అన్న బ్రాండ్ ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు? ఇప్పుడు దొడ్లా డైరీ ఈజ్ నాట్ అ లగ్జరీ బ్రాండ్ అండి. దొడ్లా ప్రోడక్ట్స్ ఇస్ అ కామన్ మ్యాన్స్ బ్రాండ్. ఏ ప్రోడక్ట్స్ నుంచి మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది? ఏ డైరీ ప్రోడక్ట్ అయినా మాకు చాలా తక్కువ ఆదాయం, కానీ వాల్యూమ్ ఉంది కాబట్టి బ్రతికిపోతున్నాం. పాలు తీసిన దగ్గర నుంచి మా చేతికి ఒక ప్యాకెట్ అందరం ఇఫ్ యూ కెన్ గివ్ అస్. చాలా పెద్ద జర్నీ అండ్ ఎవ్రీ డే 24 గంటలు జరిగే జర్నీ అది. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, దొడ్లా డైరీ వాల్యుయేషన్ ఎంత ఉన్నది యాజ్ ఆఫ్ నౌ? ఇట్స్ అరౌండ్, కానీ నా ప్రిడిక్షన్ ఏంటంటే ఆల్ డైరీ కంపెనీస్ ఒక 2-3 yearsలో ఆర్ కంపెనీస్ విల్ బి వాల్యూడ్ మోర్ దెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్. Swiggy, Zomato, do you see that becoming like a massive issue for F&B? F&Bకి definitely it's a massive issue. Basically society is becoming lazy and ఈ కంపెనీస్ అన్ని మమ్మల్ని లేజీగా చేస్తున్నారు. ఎస్పెషలీ డైరీ ప్రోడక్ట్స్లో పాలులోని చాలా బ్రాండ్స్ గురించి వింటున్నాం. ఈ చిన్న చిన్న బ్రాండ్స్ ఈ రోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఎనీ డైరీ కంపెనీ మాక్సిమం 1000 మేబీ 3000 లీటర్లు అమ్మొచ్చు, కానీ ఒక కంపెనీ మేము మా ఫార్మ్ నుంచి పాలు తీసుకుని వచ్చి 1,00,000 లీటర్లు అమ్ముతుంటే there's something wrong. ఏ ఇండస్ట్రీ ఈజ్ రైట్ నౌ ద రైట్ ప్లేస్ టు స్టెప్ ఇన్ టు? నేను ఏదోటి బిజినెస్ చేయాలి, ఏదో మార్కెట్లో పెట్టి నేను ఏదో బిజినెస్ చేయాలి. డెఫినెట్ ఫెయిల్. అబ్జర్వ్ ద వరల్డ్ అరౌండ్ యూ. టుడేస్ వరల్డ్ ఇస్ అబౌట్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్. నీకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఒక సొల్యూషన్ ఉంది ఆ ప్రాబ్లంకి. అప్పుడు నీ బిజినెస్ పెరుగుతుంది. త్రో సమ్ లైట్ ఆన్, మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ని? ఇఫ్ అ మ్యాన్ హ్యాస్ టు వర్క్ 100% టు సక్సీడ్, అ ఉమెన్ హ్యాస్ టు వర్క్ 200% టు సక్సీడ్. ఇట్స్ అన్ఫార్చునేట్, ఇట్స్ ద ట్రూత్. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ యింట్ మనీ. ఐ యామ్ అనూష. ఈరోజు మనతో ఉన్నది ఒక 30-year-old బ్రాండ్ దొడ్లా యొక్క ఫౌండర్. ఐ రైట్? ఎస్. దీపా దొడ్లా గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈ బ్రాండ్ అన్నది ఎంత లెజెండరీ అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. ఈ లెగసీ ఎలా బిల్డ్ అయింది 30 years బ్యాక్. ఆబ్వియస్లీ ద వరల్డ్ వాజ్ డిఫరెంట్, ఇప్పుడు ద వరల్డ్ ఇస్ డిఫరెంట్. సో ఈ కాంట్రాస్ట్ ఏదైతే ఉన్నదో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ బ్రాండ్ని ఎలా ఇవాల్వ్ చేశారు అన్న దాని మీద మనం ఈరోజు మాట్లాడతాం. ఇదే కాకుండా దీపా గారు ఇన్వెస్టర్ కూడా. సో ఇప్పుడు ఎకోసిస్టంలోని ఆంటర్ప్రెనర్స్, ఎస్పెషలీ జెన్జీ ఆంటర్ప్రెనర్స్ ఏ తప్పులు చేస్తున్నారు, ఎలా బెటర్ అవ్వచ్చు అన్న కాన్సెప్ట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. తెలుగులో మాట్లాడడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తానని చెప్పి దీపా గారు అన్నారు. తెలుగు చాలా ఇష్టం, కానీ తప్పులు మాట్లాడతానేమో అన్న ఉద్దేశంతో తెలుగు తక్కువ మాట్లాడతాను అని అన్నారు. కాకపోతే వీల్ ట్రై టు మేక్ హర్ స్పీక్ ఇన్ తెలుగు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దీపా గారు, వెల్కమ్ టు ద షో. వి వెరీ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఉన్నాను హియర్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హ్యావ్ అ లాంగ్ లిస్ట్. మనం ఆల్రెడీ అనుకున్నాం ఏమేమి మాట్లాడుకుందాం అని. బట్ లెట్ మీ స్టార్ట్ బై ఆస్కింగ్, దొడ్లా అన్న బ్రాండ్ స్టార్ట్ అయింది బ్యాక్ ఇన్ 1997 అని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ వరల్డ్ లైక్ ఇస్ డ్రాస్టిక్లీ డిఫరెంట్. అ లాట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ హ్యావెంట్ బిన్ బోర్న్ యెట్ బై దెన్. సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు హౌ వాజ్ ఇట్ లైక్? అంటే ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు బ్రాండ్ అన్నది? సో 1992 ముందర అందరూ కోఆప్స్ ఉన్నింది. సో గవర్నమెంట్ పాలు, మాది డైరీ ఇండస్ట్రీ, మాది డైరీ, వీఆర్ కంప్లీట్ డైరీ ఇండస్ట్రీ. 1992 అయిన తర్వాత డైరీ ఇండస్ట్రీ ప్రైవేటైజ్ అయ్యింది. ప్రైవేటైజ్ అయిన తర్వాత ఫ్యూ ప్లేయర్స్ మొదలు పెట్టారు పాలు కలెక్ట్ చేయడము, అమ్మడము ప్యాకెట్స్లో. దాని ముందర మీకు అందరికీ గుర్తుంటే, ఎవరైనా నా వయసు, యూనో మై people who are now 50s or 40s or anything, దాని ముందర ప్యాకెట్స్ లేవు. ఇంటింటికి పోయి పాలు ఎవరో పాలు పోసేవాళ్ళు, లేకపోతే మనమే టిన్ తీసుకుపోయి లోకల్ కోఆప్కి వెళ్ళిపోయి టిన్లో పాలు పోసేది. అది ఆయన ఇంటికి తీసుకుని వచ్చేది. సో ఇట్ ఒక వెరీ రొటీన్. అది పొద్దున 5 గంటలకి కాఫీ కావాలంటే, 5:30కి కాఫీ కావాలంటే 5 గంటలకు పోయి లైన్లో నిలబడి కాఫీ తీసుకురావాలి. లేకపోతే పాలోడు వచ్చి అక్కనే పిండి అక్కనే పాలు ఇచ్చేది. అండ్ సో ఆ కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు ఇంటికి డెలివర్ చేసే పాలు, లేకపోతే ఐ థింక్ బ్లింకెట్ వచ్చే పాలు, చాలా మార్పు వచ్చింది. ప్యాకేజింగ్ కానీ, షెల్ఫ్ లైఫ్ కానీ, క్వాలిటీ కానీ చాలా మార్పు వచ్చింది.
రెండోది ఏంటంటే ప్రోడక్ట్స్ మారిపోయినాయి. మనం ఫస్ట్లో 1990s ఈవెన్ అప్ టు మేబీ 2005 అమ్మ కానీ ఇంట్లో వాళ్ళు కానీ పెరుగు పాలు కాసి దానికి చేమిరి పెట్టి పెరుగు చేసేవాళ్ళం. అండ్ మనకు అందరికీ తెలుసు తెలుగోళ్ళు కానీ ఈవెన్ ఆల్ ఓవర్ ఇండియా కానీ పెరుగు లేకపోతే మీల్ ఇస్ నాట్ కంప్లీట్. పెరుగు తినాల్సిందే. చాలా మంచి హ్యాబిట్. ప్రోబయాటిక్స్ మన పాతకాలం ఫుడ్ హ్యాబిట్స్ చాలా మంచి. అండ్ పెరుగు ఈజ్ నంబర్ 1. సో చేమిరి పెట్టేసి నెక్స్ట్ డే ఆర్ వాట్ ఎవర్ పెరుగు వచ్చేది. కానీ ఇప్పుడు ఎక్కడుంది టైము? అవును, పాలు కాసి దానికి చేమిరి పెట్టి కొన్నిసార్లు కుదరదు, కొన్నిసార్లు కుదురుతాయి. ఇట్స్ అన్ ఆర్ట్. సో పెరుగు కర్డ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది ఆ టైంలో. ఇప్పుడు మెజారిటీ మా ప్రోడక్ట్ ఇస్ పెరుగు. పాలు కొంటున్నారు కానీ పెరుగు ఎక్కువ కొంటున్నారు. ఓకే. సో ప్రోడక్ట్ రేంజ్ మారిపోయింది. దాట్స్ వన్ మేజర్ డిఫరెన్స్. రెండోది ఏంటంటే ఐ థింక్ మనము ఇండియా మధ్యలో కొంచెము పిజ్జా బర్గర్ సీన్లోకి వెళ్ళిపోయింది. అవును అవును. బట్ మాకు వీఆర్ నోటీసింగ్ మళ్ళీ ట్రెండ్ వచ్చేసింది. ఇంటి భోజనము, లోకల్ భోజనము, మన ఆంధ్ర కానీ రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఆ రెస్టారెంట్స్ చూడండి, ఎన్ని లోకల్ రెస్టారెంట్స్ వచ్చేసినాయి. అండ్ ఎవ్రీథింగ్ మన రుచులు చేయాలంటే నెయ్యి వాడాలి. ఎందుకంటే ఆ నెయ్యి తగలకపోతే ఆ రుచి రాదు. బికాస్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ డైటరీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ క్విజీన్. నెయ్యి తిరగమాతలో కానీ నెయ్యి ఏమైనా ఏంచాలి కానీ ఇట్ ఈస్ బికమ్ ఇంక్రెడిబ్లీ పాపులర్ ఇన్ ద పాస్ట్ 4-5 years. అండ్ నెయ్యి తింటే నూనె కన్నా నెయ్యి వాడితే నాట్ ఓన్లీ డిషెస్ ఆర్ బెటర్ బట్ ఆల్సో హెల్త్ ఈస్ బెటర్. Animal fat is always better than a vegetable fat, and it has been proven all over the world. So నెయ్యి ఇండియాలో ఒకటే కాదు, మేము ఎప్పుడు నెయ్యి తినే మనుషులం అందరం. కానీ ప్రపంచం అంతా నెయ్యి తింటున్నారు ఇప్పుడు. వాళ్ళదంతా వదులుకొని నెయ్యి పట్టుకున్నారు, మన ఇండియన్ హ్యాబిట్స్ అన్నీ. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో అది ఒక డైటరీ డిఫరెన్సెస్ వస్తున్నాయి మనుషుల్లో. అండ్ కన్వీనియన్స్ వల్ల కొన్ని ప్రోడక్ట్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు చాలామంది అడుగుతారు చీజ్ అమ్ముతారని. చీజ్ అందరు తింటారు. మనం ఇండియాలో అమూల్ చీజ్ ఇస్ అ ప్రాసెస్డ్ చీజ్. అది అసలు చీజ్ కాదు అది. మా ఫాదర్ ఇస్ అ చీజ్ మేకర్. చీజ్ మేకింగ్ అది పెద్ద విద్య. అది మనం అందరం ప్రాసెస్ చీజ్ తింటున్నాము. ప్రాసెస్ చీజెస్ అంటే ఒంటికి మంచిది కాదు, కానీ అలవాటైపోయి ఆ టేస్ట్ అలవాటైపోయి చీజ్ అంటే అదే చీజ్ అనుకుంటాము. చీజ్ చాలా చిన్న సేల్స్ ఇండియాలో, పెద్ద సేల్ లేదు. చీజ్ అంటాం కానీ అంత కామన్ మ్యాన్ కొనే ప్రోడక్ట్ కాదు. ఇప్పుడు దొడ్లా డైరీ ఈజ్ నాట్ అ లగ్జరీ బ్రాండ్ అండి. దొడ్లా డైరీ, దొడ్లా ప్రోడక్ట్స్ ఈజ్ ద కామన్ మ్యాన్స్ బ్రాండ్. వీ లివ్ ఫర్ ద కామన్ మ్యాన్, వీ సపోర్ట్ ద కామన్ మ్యాన్. కష్టపడి పైకి వచ్చే మనుషులందరూ కష్టపడి జీతం సంపాదించుకునే ఫ్రమ్ ఆటో డ్రైవర్ నుంచి టు ద బిలియనర్ నుంచి Dodla is the same to everyone. So it's like almost like a social brand, a communist brand almost. And everything. Andarki equal quality, andarki equal, what do you call it? Equality. So my brand adi. Andarki is the same. Everyone's the same. Andaru ade perugu tintaru. Andaru ade paalu quality taagtaru. Andaru ade neyi tintaru, or whatever the other products we have. So that way I'm very happy. Manamu andarki andinche product idi. And ma family kuda atlati family kuda. We are equal opportunity. We believe in equality. మనుషుల్ని బాగా చూసుకోవాలి. డజంట్ మ్యాటర్ ఎవరని, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరికీ ఎవ్రీవన్ హ్యాస్ ఎ డిగ్నిటీ అండ్ ఎవ్రీ లేబర్ హ్యాస్ ఎ డిగ్నిటీ. సో ఆ బ్రాండ్ కూడా ఐ థింక్ మా ఫ్యామిలీ కల్చర్ కూడా మా బ్రాండ్లోనే వచ్చేస్తుంది కూడా. వండర్ఫుల్. ఇట్స్ అ ఫ్యామిలీ బ్రాండ్ ఆల్మోస్ట్. సో
Anyway, that's a little bit of Dodla. వండర్ఫుల్. సో నాకు బికాస్ ఇది ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఎపిసోడ్లోని, అండ్ లాట్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ ఆర్ ఆల్సో అస్పైరింగ్ ఆంటర్ప్రినర్స్. సో బిజినెస్ ఆస్పెక్ట్లో కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు. మీ ప్రోడక్ట్ రేంజెస్ వెరీ వెరీ బిగ్. అంటే నేను దొడ్లా గురించి మాట్లాడుతుంటే చాలామంది మాకు ఆ స్వీట్స్ ఇష్టం, దూద్ పేడ ఇష్టం, లైక్ స్వీట్స్ గురించి చాలా ఎక్కువ మంది మాట్లాడారు. సో వాట్ ఐమ్ క్యూరియస్ ఇస్ మీ రెవెన్యూ జనరేషన్, ఇఫ్ యూ హ్యావ్ టు ర్యాంక్ యువర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఇన్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్, ఏ ప్రోడక్ట్స్ నుంచి మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ జనరేట్ అవుతుంది అట్ దిస్ పాయింట్? సో లిక్విడ్ మిల్క్, ఏ డైరీ ప్రోడక్ట్ అయినా, ఆర్ ఫుడ్ ప్రోడక్ట్స్ మాకు చాలా తక్కువ ఆదాయం. We only make around between product ranges 3 to 8%. Software makes 50% అండి. Pharma makes 110%. పాలు, ఫుడ్, ఎందుకంటే కామన్ మ్యాన్కి ప్రైస్ తక్కువ ఉండాలి, క్వాలిటీ ఎక్కువ ఉండాలని మా మార్జిన్స్ చాలా తక్కువ, ఏముండదు యాక్చువల్గా. కానీ వాల్యూమ్ ఉంది కాబట్టి బ్రతికిపోతున్నాం. ఓకే ఓకే. బట్ వీ కెన్ ఆల్సో ఏదో కొంచెం ప్రోడక్ట్, కొంచెం క్వాలిటీ ఇట్టు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మా ఐస్ క్రీమ్స్లో ఏ నూనె కానీ ఆయిల్స్ కానీ ఏమి వాడము. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఐస్ క్రీమ్, నాట్ ఐస్ డిజర్ట్. ఇప్పుడు మీరు ఏ ఐస్ క్రీమ్ పెట్టుకోండి, చదవండి దాని మీద, ఐస్ క్రీమా ఐస్ డిజర్టా. అకార్డింగ్ టు ది ఇండియన్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఆయిల్ కానీ వేరే ప్రిజర్వేటివ్స్ కానీ ఐస్ క్రీమ్లో పెడితే ఐస్ డిజర్ట్ అని రాయాల్సిందే. ఐస్ క్రీమ్ అంటే యాక్చువల్ క్రీమ్, పాలు నుంచి క్రీమ్ తీసేసి దాన్ని ఐస్ క్రీమ్ చేస్తే ఐస్ క్రీమ్ అంటారు. ఇప్పుడు మీకు 10 రూపాయల ఐస్ క్రీము మంచి క్వాలిటీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? 10 రూపాయలకి దొడ్ల. బికాజ్ మా మార్జిన్స్ తక్కువ, మార్జిన్స్ ఎక్కువ పెట్టము, కామన్ మ్యాన్కి అందించాలి, క్వాలిటీ అందించాలి, అండ్ దేర్ ఫోర్ మార్జిన్స్ ఆర్ లో. సో చాలామంది అంటారు మమ్మల్ని, అయ్యో సునీల్ గారు మీరు ఐటీలో పోయి ఉంటే, ఫార్మాలో పోయి ఉంటే, మీ with the kind of infrastructure and intelligence that we have in the system, ఎక్కడికో you could have been somewhere. But my husband always tells me all the time, we are happy to serve the people. We are happy to bring nutritious dairy products to our people, to our country. It's okay. ఏదైనా మునింది హ్యాపీ. బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఆల్సో. మన కన్సూమర్స్ కూడా మాతో చాలా హ్యాపీగా ఉంటారు. దొడ్లా అంటే క్వాలిటీ వస్తుంది, దొడ్లా అంటే ఒక ట్రస్ట్. వాళ్ళు ఏమి అడల్ట్రేట్ చేయరు మిగతా కంపెనీస్ లాగా. మిగతా కంపెనీస్ నేను చేయను, సర్టన్ ప్రోడక్ట్స్ లాగా. ఫేర్ ఎనఫ్. సో నేను యాక్చువల్లీ వాట్ ఐమ్ క్యూరియస్ ఇస్ టు టాక్ అబౌట్, మీరు 50% సాఫ్ట్వేర్, 30% ఫార్మా అని చెప్పారు. వాటి గురించి ఐమ్ క్యూరియస్. బట్ నేను డైరీ ప్రోడక్ట్స్ గురించి ఒక కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత విల్ స్విచ్ దేర్ యాజ్ టు దొడ్లా యాజ్ అ పేరెంట్ బ్రాండ్ ఏమేం చేస్తున్నారు అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ డైరీ ప్రోడక్ట్స్ మేనేజ్ చేయాలంటే యాజ్ అ థర్డ్ పర్సన్ నాకు తెలిసింది ఆబ్వియస్లీ చాలా తక్కువ, షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. నాకు ఎప్పుడు అనిపిస్తుంటాయి పాల ప్యాకెట్లు చూసారా, ఈరోజు వీళ్ళకి జనరల్ స్టోర్స్లోని 100 పాల ప్యాకెట్లు తెచ్చుకుంటే వాళ్ళకి 100 సేల్ అవ్వకపోతే వాళ్ళకి లాస్ కదా. సో ఈ లాజిస్టిక్స్ అన్నవి మేనేజ్ చేయడం ఎంత డిఫికల్ట్, అండ్ హ్యావ్ యూ బిన్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ఎనీ ఇన్నోవేటివ్ అప్రోచ్ టువర్డ్స్ దిస్? సో ప్రతి డైరీ కంపెనీ ఆర్ మాస్టర్స్ ఆఫ్ లాజిస్టిక్స్. అంతే, మాకు పిహెచ్డి ఉంది లాజిస్టిక్స్లో. ప్రతిరోజు 2 లక్షలు ఫార్మర్స్ దగ్గర నుంచి పాలు కలెక్ట్ చేస్తాం, పొద్దున సాయంకాలం. చాలా I want to say over 2,500 villages నుంచి ఎవ్రీ డే వితౌట్ ఫెయిల్, పొద్దున సాయంకాలం. ఎందుకంటే ఆవు ఆగదు కదా, పాలు కలెక్ట్ చేయాలి కదా. దీస్ ఆర్ ఈ ఆర్గానిజమ్స్, ఈ ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాస్టిక్ ఐటమ్స్ కావి. అండ్ దెన్ ఆ 2 లక్షల ఫార్మర్స్కి వాళ్ళకి డబ్బులు అందించాలి కదా. And then they have to, so that they can take care of their animals. So logistics చాలా పెద్ద logistics exercise ఇది. ఈ కొత్తగా మొన్ననే అంటే 5 to 6 years నుంచి AI కానీ
లాజిస్టిక్ టూల్స్గా టెక్నాలజీ టూల్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈవెన్ ద మోస్ట్ సింపుల్ యూపీఐ పేమెంట్స్ కానీ మన సెక్టర్ చాలా బాగా వాడుతుంది. మన కస్టమర్ నాట్ ఓన్లీ ఇస్ ది ఎండ్ యూజర్, ద కన్సూమర్. మా కస్టమర్ కూడా ఫార్మర్ ఇస్ అ కస్టమర్. ఆయన కూడా మేము హ్యాపీ చేయాలి. కరెక్ట్. జస్ట్ యాజ్ వీ హ్యావ్ టు కీప్ ద కన్సూమర్ హ్యాపీ ఆల్సో. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ దొడ్లాలో మా 2 lakh ప్లస్ ఫార్మర్సు వెరీ రేర్ ఒక ఫార్మర్ మాకు పాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి పాలు ఇస్తారు. వెరీ రేర్. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కుటుంబం లాగా అనుకొని అయ్యే మన దొడ్ల మనం వేరే వాళ్ళు పాలు తగ్గినప్పుడు మేము తగ్గించము. ఆర్ ఐ వుడ్ సే మేము కన్సిస్టెంట్ పేయర్స్. డజంట్ మ్యాటర్ మాకు లాస్ వచ్చినా కూడా మేము కన్సిస్టెంట్గా డబ్బిస్తాము. దట్స్ అన్ ఇంటెగ్రిటీ. ఏ బిజినెస్ కానీ మీరు మీ ఎంప్లాయీస్కి కానీ మీ పని చేసేవాళ్ళు మీ వెండర్స్ కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే, టయానికి వాళ్ళకి కూడా డబ్బు అందిస్తే, సహాయం ఇస్తే వాళ్ళు మీకు 100 times వాళ్ళకి మీకు హెల్ప్ చేస్తారు. కొన్నిసార్లు బిజినెసెస్లో చిన్న బిజినెసెస్లో ఏముందిలే ఎంప్లాయీస్కి ఈ నెల ఈయనలే, ఆ వెండర్ మళ్ళీ పర్వాలే 6 నెలలు అయిన తర్వాత కడతాంలే, ఎక్కడ పోతాడు. చాలా తప్పు. వాళ్ళు కూడా టయానికి శాలరీస్ ఇవ్వాలి, టయానికి పేమెంట్స్ ఇవ్వాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మమ్మల్ని హ్యాపీగా చేస్తారు. కరెక్ట్. సో ఐ థింక్ దొడ్లా హ్యాస్ దట్ ఇంటెగ్రిటీ. అండ్ దట్స్ వై ఇన్ ద మార్కెట్లో కూడా ఇన్ ద ఫార్మర్స్ మార్కెట్స్లో విత్ అవర్ ఫార్మర్స్ దొడ్లా అంటే ఒక నమ్మకం. అండ్ సో మేము ఫీడ్ అమ్ముతాం ఫార్మర్స్కి. ఆ ఫీడ్ కొంటారు బికాజ్ మేము గివింగ్ దెమ్ అ ప్రోడక్ట్. వాళ్ళు వేరే దగ్గర పోయి ఫీడ్ కొనాలంటే ఆవులకి చాలా కష్టం. సో మేము గివ్ దెమ్ అ గుడ్ ఫీడ్ ప్రోడక్ట్ ఆల్సో. సో బికాస్ దే ట్రస్ట్ అస్. ఆ ట్రస్ట్ మాకు మళ్ళీ దే వీ ట్రస్ట్ దెమ్, సో దే ట్రస్ట్ అస్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ థింక్ ఏ బిజినెస్ అయినా అండి ఒక ఇంటెగ్రిటీ ఉండాలి. మాకు రేపు ఫాస్ట్ మనీ వస్తుంది, ఎగ్గేస్తాము, ఫాస్ట్ మనీ వచ్చేస్తుంది, ఇది ఆలోచనలో ఉంటే ప్రపంచంలో ఇది జరగదు. ఇట్స్ నాట్ సస్టైనబుల్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ అంటున్నాం కదా, ఎన్వైరన్మెంట్ మస్ట్ బీ సస్టైనబుల్. బిజినెస్ కూడా సస్టైనబిలిటీ ఉండాలి. సస్టైనబిలిటీ లేకపోతే ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. దెన్ లూజర్ ఎవరు? బిజినెస్ చేసేవాళ్ళు. ఐ థింక్ ఈ రోజుల్లో చాలామంది నేను బిజినెస్ చేసి ఇంత సంపాదించుకొని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వచ్చేస్తుంది, రేపు కార్ కొంటాను, ఇల్లుండి పెద్ద అపార్ట్మెంట్ కొంటాను, ఐ ట్రావెల్. జరగదు. బిజినెస్ ఈజ్ స్లో, స్టడీ, పైన కింద పడాలి. లాస్ట్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇట్ ఈస్ అ రిస్క్, బట్ ఇట్ ఈస్ నాట్ అ క్విక్ వే ఆఫ్ మేకింగ్ మనీ. క్విక్ వే ఆఫ్ మేకింగ్ మనీ అంటే గ్యాంబ్లింగ్ పోండి. ఫేర్ ఎనఫ్. నాకు మొన్నే ఐ వాస్ గోయింగ్ త్రూ సమ్ స్టాటిస్టిక్స్. ఆంటర్ప్రెన్యూర్షిప్ హ్యాస్ బికమ్ సో గ్లామరస్ రైట్ దీస్ డేస్. అంటే ప్రతి ఒక్కరు అంటే ఇట్స్ అ గుడ్ థింగ్. ప్యాషన్ ఉన్న వాళ్ళు పెట్టండి, కాదనట్లేదు. కానీ చాలా మందికి ఇట్ లుక్స్ లైక్ సంథింగ్ లైక్ అ గ్యాంబ్లింగ్ అని. అంటే ఈరోజు స్టార్ట్ చేసేద్దాం, రేపు ఎంత డబ్బులు వచ్చేస్తే బికాస్ ఈ పర్టికులర్ బ్రాండ్ ఎంత సంపాదించేస్తుంది కదా అని అనుకుంటారు. బట్ స్టాటిస్టిక్స్ సే దట్ ఓన్లీ 6% ఆఫ్ companies or startups that are invested and starting in the last couple of years are successful. Only 6%. అంతే. బికాజ్ ఐ థింక్ మనము ఒకటి మర్చిపోయాము, గ్రీడీనెస్ ఉండకూడదు. యూ కెన్ నాట్ బీ గ్రీడీ. నంబర్ 2, సస్టైనబుల్ ప్రాసెసెస్. నేను ఎంత పెట్టగలుగుతాను, నేను ఎంత చేయగలుగుతాను, మార్కెట్ ఎంతది, మార్కెట్ వాట్ ఈస్ ద మార్కెట్. ఇట్ షుడ్ బి అ సస్టైనబుల్ థింగ్. నాకు ఇన్ని ప్రోడక్ట్స్ చేస్తాను, నేను 1000 ప్రోడక్ట్స్ రేపు అమ్మేస్తాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను, సోషల్ మీడియాలో పెడతాను, అందరూ నా దగ్గరకు వచ్చేస్తారు, నేనంతా ఇది జరగదు. మూడోది ఏంటంటే చాలామంది ఆంటర్ప్రెన్యూర్స్ మంచి బిజినెస్ ప్లాన్స్ పెడతారు, అకౌంటింగ్లో నిల్.
నా డబ్బు ఎక్కడ పోయింది, నేను ఎట్లా సంపాదించుకోవాలి. Cash flow, fund flow, accounting, taxation, GST, all these fun things that nobody wants to think about. అస్సలు దాని గురించి ఆలోచించుకోరు. దెన్ నా డబ్బు ఎట్టిపోయింది, నేను ఇంత సంపాదించుకున్నానే, ఒక్క పైసా కూడా మిగిలిలేదే అని మళ్ళీ ఏడుస్తారు. That's entrepreneurship is just not getting a good idea. It's understanding the framework around entrepreneurship. So you need to spend money on training yourself on a finance. Actual ga even entrepreneurship mundara నీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉందా. ఫైనాన్షియల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏందో ఇది ఏందో కాదు. నీ డబ్బు ఎక్కడ ఎట్లా వస్తుంది, ఎట్లా పోతుంది. ఆర్ యూ బడ్జెటింగ్ ఇట్ వెల్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ హౌ ఇట్స్ గోయింగ్. అది ఆ నాలెడ్జ్ ఉంటే, ఆ what you call the discipline ఉంటే, entrepreneurship is very easy. ఏమైందంటే మీరు చెప్పారు ఇప్పుడు కదా, 94% ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఫెయిల్. ఎక్కడ ఫెయిల్ అవుతారు, డబ్బుల్లో ఫెయిల్ అవుతారు. మనం ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎందుకు చేస్తున్నాము, సోషల్ కాజ్గా, డబ్బు సంపాదించుకునేదానికి. కరెక్ట్. మనిషి ఎందుకు పని చేస్తారు, హ్యాపీనెస్ కోసమా? ఎస్, డబ్బుల కోసం. తినాలి, గుడ్డలు వేసుకోవాలి, తిరగాలి. డబ్బు లేకపోతే జరగదు. అందుకే కదా జాబ్స్ చేస్తాము, ఇది చేస్తాం. చాలా మంది అసలు ఇష్టం లేని జాబ్స్ చేస్తారు, బికాజ్ సంపాదించుకోవాలి ఫ్యామిలీకి ఆర్ ఫర్ దెమ్ సెల్వ్స్. బట్ నీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే ఎంత సంపాదించినా జీరోలో ఉంటావు ఎప్పుడు. లక్ష్మీదేవి ఎందుకుంటుంది ఇంట్లో, సరస్వతి ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్. అప్పుడు ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ. దట్స్ అ గుడ్ టేక్ అవే. దట్స్ అ వెరీ గుడ్ టేక్ అవే. సో నాకు లైక్ ఐ టోల్డ్ యూ, ఈ డైరీ ఇండస్ట్రీ నుంచి కాంటెంట్ అన్న చాలా తక్కువ ఉంది, ఎస్పెషలీ తెలుగులో. నేనైతే ఇప్పటివరకు చూడలేదు. సో నా క్వశ్చన్ ఏంటి అంటే చాలా చాలా సింపుల్, ఇట్ మైట్ బి సిల్లీ ఆల్సో. జర్నీ ఆఫ్ మిల్క్ అంటే ఇప్పుడు పాలు తీసిన దగ్గర నుంచి మా చేతికి ఒక ప్యాకెట్ అందరం, ఇఫ్ యూ కెన్ గివ్ అస్ ఎట్లా, వాట్ ఆల్ హ్యాపెన్స్ బిఫోర్ ఇట్ కమ్స్ టు అవర్ హ్యాండ్. చాలా పెద్ద జర్నీ, అండ్ ఎవ్రీ డే 24 గంటలు జరిగే జర్నీ అది. అండ్ సో లెట్స్ టాక్ ఫ్రమ్ ది కావ్. సో పొద్దున ఫార్మర్ ఆవుని పాలు పిండాలి. పొద్దున పాలు పిండేస్తారు. ఒక క్యాన్లో, దొడ్ల ఇచ్చిన క్యాన్లో పాలు పిండేస్తారు. పిండేసి పోయి ఆ పాలు తీసుకుపోయి లెట్స్ సే 5:30కి పాలు పిండుతాడు అనుకో. ఆర్ యాక్చువల్లీ మన ఫార్మర్స్ 89% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ లేడీస్, నాట్ మెన్. 89% ఆఫ్ కౌ ఫార్మర్స్ ఆర్ డైరీ ఫార్మర్స్ ఆర్ లేడీస్. లేడీస్ పొద్దున 5 గంటలకు లేచి పాలు పిండి, ఆ పిండిన పాలు హస్బెండ్ చేతికి కానీ, లేకపోతే వాళ్ళు పిల్లల చేతికి కానీ, లేకపోతే ఆమె వచ్చి పోయి దే కమ్ టు అ కలెక్షన్ పాయింట్. ఐఎమ్ సో ప్రౌడ్ టు సే దట్ ఐ వాంట్ సే 89, maybe even 93% of our farmers are ladies in the dairy industry. Wow. Hats off to them, you know. వాళ్ళే యానిమల్ని చూసుకునేది, వాళ్ళే దానికి తిండి పెట్టేది, వాళ్ళే ఆ యానిమల్ని ప్రేమించేదే వాళ్ళే. ఓకే, and they take care of their animals so well, you know. కామధేను వాళ్ళకి. It's a wonderful support to the income of the household. ఆ పాలు తీసుకుపోయి కలెక్షన్ సెంటర్స్కి తీసుకొని వచ్చేస్తారు. మన ట్రక్ వచ్చేస్తుంది 7 o'clockకి అట్ట. దెన్ వీ మెజర్ చేస్తాము, ఎంత పాలు, ఎంత ఫ్యాట్ ఉంది దాంట్లో, ఎంత SNF. వీ హ్యావ్ అవర్ పారామీటర్స్. అదంతా లెక్క చేసేసుకొని, వీ హ్యావ్ అ లోకల్ ఫెలో ఓవర్ దేర్. లెక్క చేసుకొని ఎంత డబ్బులు, లెట్స్ సే లక్ష్మమ్మకి ఎంత డబ్బులు రావాలి ఈరోజు రాసేస్తాము. రాసేసి అమ్మ నీకు ఈరోజు ఈ పాలకి ఇంత, ఒక లెట్స్ సే 5 లీటర్లు ఇచ్చిందనుకో, 6 లీటర్లు ఇచ్చిందనుకో, 6 లీటర్ పాలు ఇంత, దీంట్లో ఇంత సాలిడ్ నాన్ ఫ్యాట్స్, నాట్ లీటర్లు కాదు దాంట్లో. పాలు is basically 90% water. The remaining of it is the nutrient. Yeah.
సో ద న్యూట్రియంట్ ఇస్ మేము లెక్క చేస్తాము, నీళ్ళు లెక్క చేయము. బికాజ్ నీళ్ళు పోయొచ్చు దాంట్లో. అవును. కానీ ఇది తక్కువ, ఇది ఎప్పుడు నువ్వు ఎంత 10 లీటర్ల పాలుతో నీకు ఇంతే న్యూట్రియంట్ ఉంటే ఆ న్యూట్రియంట్ పైనే మీకు డబ్బు వస్తుంది, 10 లీటర్ల మీద కాదు. సో చాలా మంది అడుగుతారు, పాల్లో నీళ్ళు కలుపుతారు కదా, ఆ నీళ్ళు ఎట్టయినా ఉంటుంది, కానీ నీళ్ళకి వీ డోంట్, అందుకే అంటాం కదా 3% ఫ్యాట్ అని. అవును, 5%. 5% అదే కదా అమ్ముతాము, లీటర్ల మీద అమ్మము కదా, ఇట్స్ ద న్యూట్రియంట్ మీద అమ్ముతాము. సో దాన్ని లెక్క చేసి ఇచ్చేస్తాము. దెన్ ఆ బండి ఆ పాలు తీసుకొని వచ్చేసి ఇట్ గోస్ టు చిల్లింగ్ సెంటర్ ఇమ్మీడియట్గా. సో లోకల్ చిల్లింగ్ సెంటర్స్ ఉంటాయి. వీ హ్యావ్ అరౌండ్ ఐ థింక్ ఓవర్ 150 చిల్లింగ్ సెంటర్స్. చిల్లింగ్ సెంటర్కి పోయి చిల్ చేస్తారు. సో చాలా విలేజెస్ నుంచి వస్తాయి ఈ ట్రక్స్, వచ్చేసి ఒక చిల్లింగ్ సెంటర్కి వచ్చేస్తుంది. ఆ చిల్లింగ్ సెంటర్లో చిల్ చేస్తాం. ఇంకో పెద్ద ట్రక్ వచ్చేస్తుంది, ఇది కలెక్షన్ వ్యాన్స్ ఇంతే ఉంటుంది, స్మాల్ వ్యాన్స్ వచ్చి చిల్లింగ్ సెంటర్, ఇంత చిల్లింగ్ సెంటర్. పెద్ద వ్యాన్ తీసుకొని ఆ పాలు తీసుకొని వచ్చేసి ఆ చిల్లింగ్ సెంటర్స్ నుంచి దే గో టు అవర్ లోకల్ ఫ్యాక్టరీస్. Dodla has 12 major, I think 9 major factories and 3 minor factories. Okay. They go to these factories, అక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్లో పాలు వచ్చి టెస్ట్ అయ్యి ఎనీ కైండ్ ఆఫ్ కంటామినేషను ఇది అది వస్తాయి కదా ఫ్రమ్ చిల్లింగ్ సెంటర్స్, టెస్ట్ చేసేసి దెన్ దే గో ఇన్ టు ది సైలోస్ అంటే పెద్ద పెద్ద రిఫ్రిజిరేటర్స్ లాగా సైలోస్. అక్కడి నుంచి దెన్ దే గో ఇన్ టు పాస్చరైజింగ్, హొమాజనైజేషన్, ప్యాకెట్స్కి క్రీమ్ రిమూవ్ చేసి నెయ్యికి, పన్నీర్ కోసము, స్వీట్స్ కోసము, ఇంత ఇట్స్ గెట్స్ సెగ్రిగేటెడ్. The milk gets pasteurized, homogenized, packaged and put into chilling rooms. Okay. Or perugu cheyalante perugu chemiresi, paaliki chemiresesi setting rooms loki vellipotayi. Now when this happens, after this at around 5 in the afternoon or 4 in the afternoon, big trucks come to these plants and they take the product, and then by 9 o'clock or 10 o'clock or even no, I think they leave our factories around 8 in the evening, and they'll get to the big metros or urban centers by 1 and 2 in the morning. The distributor in the urban centers will pull off all of those packets and they'll put into smaller trucks again, and our trucks malli chinna gullies ki vellipotayi. ఆ గల్లీస్లో ఇంకో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, ఆ గల్లీస్లో ఆ పాలు తీసుకొని 5:30 కానీ 6 గంటలు కానీ సైకిల్లో పోయి మీ ఇంట్లో డిపాజిట్ చేస్తాడు. అండ్ దెన్ ద హోల్ సైకిల్ మళ్ళీ రౌండ్ అగైన్. ఈ ఎంటీ క్రేట్స్ మళ్ళీ మేము కలెక్ట్ చేసి ఆ ట్రక్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి టు ద బిగ్ ఫ్యాక్టరీస్ జస్ట్ టు బి మళ్ళీ పాలు వేయాలి దాంట్లో. సో మాకు హాలిడే లేదు, 365 days. I was just thinking that 24/7 మాకు మా ఫ్యాక్టరీస్లో ఉండే వర్కర్స్ కానీ, మేనేజర్స్ కానీ, రూటింగ్ డ్రైవర్స్ కానీ, ద ఫార్మర్స్ కానీ, మీరు నిద్రపోవాలి, మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, కానీ మేము మా లైఫ్లో నిద్రపోలేదమ్మా 30 సంవత్సరాలు. 365 days. సో మీ కాఫీ, మీ పిల్లలకి పాలు, మీ ఇంట్లో పెరుగు, నెయ్యి, స్వీట్స్ మీకు అందించాలంటే మేము నిద్రపోతే అది జరగదు. So it has a lot of value. Our products have a lot of value, and there has a lot of people who chana collaborate అయ్యి మీకు ఈ ప్రోడక్ట్ అందిస్తున్నారు. What is the strength of your organization? See, employees wise, we have over 2,500 employees on the payroll. Okay. But we have over 4.5 lakh salaries that go out. Okay. Ante farmer payments, driver payments, distributor payments, chana unnai, which are not on our exact direct payroll, but indirectly payments go out. Okay. If you don't mind me asking, Dodla Dairy valuation ఎంత ఉన్నది as of now? So market కొంచెం crash అయింది. Okay. But it's around 7,500 as we speak, crores. Yeah. I personally feel మనకు చేసే పనికి మనం వాల్యూ ఇచ్చే, మనం ఇచ్చిన వాల్యూకి ఏ డైరీ కంపెనీ మాది కాదు ఈజ్ అండర్ వాల్యూడ్. వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. బట్ a Swiggy that doesn't make any profit
హ్యాస్ అ బిగ్గర్ వాల్యుయేషన్. మేం ప్రాఫిటబుల్, అందరికీ ఒక్కరికి ఐ మీన్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ ఇన్ ద సిస్టమ్. బట్ మార్కెట్స్లో ఐమ్ టాకింగ్ అబౌట్ మార్కెట్స్లో వాల్యుయేషన్ తక్కువ. కానీ నా ప్రిడిక్షన్ ఏంటంటే ఆల్ డైరీ కంపెనీస్, నాట్ ఓన్లీ ours, చూడండి ఒక 2-3 yearsలో our companies will be valued more than software companies. Because సాఫ్ట్వేర్ మీరు కోడింగ్ చేయొచ్చు కానీ కాఫీ ఎక్కడి నుంచి వస్తుంది, పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ కోడింగ్ చేసే మనిషి ఎవరు? మనిషే కదా. ఆయనకి హీ నీడ్స్ న్యూట్రియంట్. సో ఐ ఫీల్ ఎవరైనా ఎవరు చూస్తున్నారో, whoever your viewers are, ఫార్మర్స్కి, అగ్రికల్చరలిస్ట్కి, ఫుడ్ ఇండస్ట్రీ, అంటే స్వచ్ఛమైన ఫుడ్ ఇండస్ట్రీస్, నాట్ ప్రాసెస్డ్ ఫుడ్స్, నాట్ లేస్ చిప్స్, ఓకే, దట్ ఫ్రెష్ ఫుడ్స్, వెజిటబుల్స్ కానీ, దాల్స్ కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ, వాళ్ళకి చాలా విలువ ఇవ్వాలి. దాన్ని వేస్ట్ చేయకూడదు. దాన్ని ఇట్స్ అ ప్రెషస్ ఐటమ్. ఇట్స్ ఆహారము మన ఒంటికి చాలా మంచిది అని చేసేవాళ్ళు చాలా ప్రాణంగా చేశారు. మనము ఒక లేస్ చిప్స్కి చాలా విలువ ఇస్తాం కానీ కానీ అమ్మ పెట్టిన పెరుగుకి విలువ ఇవ్వము. ఆ పెరుగుకి విలువ ఇవ్వాలి. అది ఇంట్లో మదర్స్ కానీ ఫాదర్స్ కానీ నేర్పించాలి పిల్లలకి. మనకే లేదు, మనకి లేకపోతే వాళ్ళకి ఎట్లా వస్తుంది? Aspirational eating is not eating processed foods. Aspirational eating is eating homemade good foods. I've been following a couple of people who are into nutrition these days. So వాళ్ళు చెప్పేది కూడా ఇప్పుడు people are becoming more aware about health and all of that. వాళ్ళు చెప్పేది కూడా మనం బయట ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నప్పుడు, ఐస్ క్రీమ్స్ తింటున్నప్పుడు, లేదంటే ఆయిల్ జంక్ ఫుడ్ తింటున్నప్పుడు ఆలోచించాం. ఇంట్లోని ఘీ కొనుక్కోవాలంటే, ఆల్మండ్స్ కొనుక్కోవాలంటే 10 సార్లు ఆలోచిస్తాం, వైల్ ద ప్రైజెస్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ద సేమ్. కరెక్ట్ అని చెప్పి ఇట్స్ అ మైండ్ సెట్ అమ్మా. ఇట్స్ వెస్టర్నైజ్డ్ మైండ్ సెట్. ఇప్పుడు వై ద పూర్ స్టే పూర్ అని ఒక బుక్ ఉంది, ఓకే. దాంట్లో ఏమైందంటే, ఒక ఫ్యామిలీ అనుకో ఈరోజు 1 లీటర్ పాలు కొంటున్నారు అనుకో, ఎందుకంటే వాళ్ళ జీతంలో మేబీ ఆమె ఒక మేడ్ ఇంట్లో, ఆయన ఒక డ్రైవరో ఏందో వాటెవర్ ఒక జీతం వస్తుంది. ఓకే, పాలు కొంటారు 1 లీటరో 1.5 లీటరో పిల్లలకి, పెరుగుకి, దీనికి. దెన్ లెట్స్ సే హస్బెండ్ శాలరీ కొంచెం పెంచింది, ఎక్కువైంది, వైఫ్ శాలరీ కూడా పెంచింది, సో కొంచెం ఎక్స్ట్రా డబ్బు ఉంది. ఆ ఎక్స్ట్రా డబ్బుతో ఏం చేస్తారు? నెయ్యి కొనరు, కోక్ కొంటారు. ఎందుకంటే కోక్ ఈజ్ ఆస్పిరేషనల్. ఓహో, పెద్దోళ్ళందరూ కోక్ తాగుతారు, షారుఖ్ ఖాన్ కోక్ తాగుతాడు, ఇంకెవరో చిరంజీవి గారు హ్యాస్ థమ్స్ అప్, ఓకే. చిరంజీవి గారు he doesn't drink thumbs up himself. He's so health conscious and everything, but these are processed items. Correct. Okay, Maggi noodles, they're all processed noodles, and we're trained చిన్నప్పటి నుంచి, ఓహో అది తింటే నేను చాలా గ్రేటు, చాలా గ్రేటు. కానీ ఆ ఎక్స్ట్రా డబ్బుతో నెయ్యి కొనొచ్చు కదా. అవును, అగ్రీడ్. ఐస్ క్రీమ్ కొనొచ్చు, బట్ ఐస్ క్రీమ్ కొనాలి, నాట్ ఐస్ డిజర్ట్. ఎవరికి అది తెలియదు, అవేర్నెస్ తెలియదు. అగ్రీడ్. అది మీరు ఇందాకలా స్విగ్గీ గురించి అన్నారు కదా. ఐ వాజ్ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్ వన్ ఆఫ్ ద, అంటే F&B ఇండస్ట్రీలోనే ఒక ఫౌండర్ తోటి ఐ వాజ్ టాకింగ్. హీ వాజ్ సిట్టింగ్ అండ్ డ్రాయింగ్ అ మ్యాప్ దట్ ఇప్పుడు రెస్టారెంట్స్ ఆర్ డయింగ్ రైట్ నౌ. F&B లోని ఉన్న చాలా బ్రాండ్స్ ఆర్ ఆల్సో డయింగ్ రైట్ నౌ బికాస్ మెజారిటీ ఆఫ్ ద ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ ఈటన్ బై స్విగ్గీ అండ్ జొమాటోస్. బికాస్ వాళ్ళు డైరెక్ట్గా ఆబ్వియస్లీ రెస్టారెంట్స్కి రావడం ఇష్టపడట్లేదు చాలామంది. ఇప్పుడు అంతా లైక్ యూ సెట్ బ్లింకిట్ రిఫర్ చేశారు కదా ఇందాకలా. బయటికి వెళ్ళడానికి అంటే ఇప్పుడు ఐ థింక్ మామ్ అండ్ పాప్ స్టోర్స్ ఆర్ ఆల్సో ఆల్మోస్ట్ డయింగ్ బికాస్ మనం బయటికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు ఇంకా. సో స్విగ్గీ, జొమాటో అంటే లైక్ డూ యూ సీ దట్ బికమింగ్ లైక్ అ మ్యాసివ్ ఇష్యూ ఫార్ F&B? F&Bకి డెఫినెట్లీ ఇట్స్ అ మ్యాసివ్ ఇష్యూ ఫర్ షూర్.
నాకు కొన్నిసార్లు డౌట్ వస్తుంది నాకు. ఓకే, నేను బయట పోవాలంటే చాలా కష్టం, నేను బయట పోను, లెట్ ఎవ్రీథింగ్ కన్వీనియన్స్. ఇంట్లో వంట చేసేదానికి కూడా లేజినెస్, ఇంకా ఏం చేస్తారనమాట. ఓకే, వంట చేయరు, బయట పోరు, ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని? నెట్ఫ్లిక్సా? యూనో నాకు కొన్నిసార్లు అర్థం కావటం లేదు. సరే, ఇది నాకు టైం లేదు, నేను బయట పోయి నేను ఐ క్యాన్ గెట్ మై గ్రోసరీస్, ఐ డోంట్ హ్యావ్ టైం. ఓకే, అది వదిలే. నాకు టైం లేదు వంట చేసేదానికి, ఓపిక లేదు, టైం లేదు వంట చేసేదానికి, బయట నుంచి తెప్పించుకుంటా. ఓకే, సరే, అది ఒకటి. దెన్ ఏం చేస్తున్నారనమాట? అంత పని చేస్తున్నారా? 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు పనియా? బేసిక్లీ సొసైటీ ఈజ్ బికమింగ్ లేజీ. రైట్. అండ్ ఈ కంపెనీస్ అన్నీ మమ్మల్ని లేజీగా చేస్తున్నారు. అవును. అది మనము ఆ మాయాలో పడిపోతున్నాం. అవును. డూ యూ సీ దిస్ రివర్సింగ్ ఎనీ టైమ్ ఇన్ ద ఫ్యూచర్? బికాస్ ఈరోజు పేరెంట్స్ కెన్ ఓన్లీ రివర్స్ దాట్. పేరెంట్సే లేజీగా ఉన్నారు. The parents can only change a way a child will grow up. Right. మా టైంలో I grew up in the United States. Okay, I grew up in a wonderful environment in the United States. కానీ మనకు వాల్యూ ఒక లేజీగా లేము. కానీ ఈరోజు పిల్లలు కూడా ఈ క్లాసు ఆ క్లాసు ఇక్కడ పంపిస్తున్నారు. కానీ ఏందో సిస్టమ్ కొంచెం మారాలి. అవును, అవును. Parents have to learn how to parent. I agree with you. Yeah. Very much so. Parents have to learn how to parent. They have to stop. They need to come. They need to reevaluate themselves. And adi kuda entrepreneurship lo kuda adi same. Yeah. Manam reevaluate cheyali. We have to reevaluate who we are. India is a great country. ఇంతవరకు ఎందుకు వచ్చాము? మన డిసిప్లిన్, our intelligence, and our ability to look through what is false as a people. Yeah. మళ్ళీ ఆ మాయాలో పోతే ఆ రోజుల్లో when India was, I'm talking about the 1700s, మనము ఎంత గొప్ప కంట్రీ, it was multiple countries in one. Yeah. But ఇది ఈజీనెస్ ఎక్కువ, అంతా ఈజీ అయిపోయి చాలా లేజీ అయిపోయి, British was very easy for the British to come and take over us. Yeah. ఇప్పుడు బ్రిటిష్ రారు, but the economies of the West and the thought processes of the West are coming over us because compliancy ఎక్కువైపోయింది. అవును. You know, so ఇప్పుడు ఈరోజు ఆంటర్ప్రెన్యూర్ డోంట్ లుక్ అట్ ది ఈజీ కాదు ఏంటి లైఫ్లో, అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఏది మంచిది కావాలంటే అది ఈజీగా రాదు, రాదు. ఈజీ డబ్బు రాదు, ఈజీ ఫుడ్ రాదు, ఈజీ మంచి లైఫ్, ఇఫ్ యూ వాంట్ అ గుడ్ లైఫ్ ఈజీగా రాదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ అ ఫిట్ బాడీ ఈజీగా రాదు. ఏది ఈజీగా రాదు. దొడ్లా ఈజీగా రాలేదు. 27 years of struggle వచ్చింది, ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు మమ్మల్ని, ఓహో పెద్ద కంపెనీ, వాళ్ళకేముంది, చూడు సార్ మేము ఎట్లా మొదలు పెట్టామో, ఎట్లా స్ట్రగుల్ చేసామో, ఎట్లా ఇక్కడ వచ్చామో అది మర్చిపోతారు అందరూ. అమ్మా నాయన ఎంత సంపాదించుకున్నారు ఫర్ ద చైల్డ్స్ కాలేజ్కి పంపించేదానికి, కానీ ఇప్పుడు అమ్మా నాయన చూస్తున్నారు ఆ డబ్బులు ఉంది కాలేజ్కి పంపిస్తున్నారు అని. ఎంత కష్టపడి ఉంటారు ఆ పరిస్థితికి వచ్చేదానికి. అది మటుకు అందరూ మర్చిపోతారు. పాస్ట్ ఈజ్ ఈజీ టు ఫర్గెట్ అమ్మా, అందరూ ప్రజెంట్ చూస్తారు. పాస్ట్ చూస్తే ప్రజెంట్కి వాల్యూ ఉంటుంది, ఆ ప్రజెంట్ వాల్యూ ఉంటే ఫ్యూచర్ ఇస్ సస్టైనబుల్. సో అంటే మా ఫ్యామిలీలో మా కంపెనీలో కానీ మేము అట్నే ఆలోచించుకుంటాము. సస్టైనబుల్ అండ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద పాస్ట్, being present, and therefore creating a sustainable future. So మా పిల్లలు కానీ మా కంపెనీ ఎంప్లాయీస్ కానీ మేము కానీ అదే ఆ ఆలోచనలో ఉంటాం ఎప్పుడు. 2500+ ఎంప్లాయీస్ అంటే లైక్ ఫర్ మీ
పీపుల్ మేనేజ్మెంట్ నా ప్రకారం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ స్ట్రెనస్ నా ప్రకారం అయితే. ఎందుకంటే ఎనీ ఆపరేషన్స్ రైట్, లైక్ ఇఫ్ ఐ హ్యావ్ టు సెండ్ అన్ ఈమెయిల్ ఐ నో ఇట్స్ ఇన్ మై కంట్రోల్, బట్ ఇఫ్ యూ హ్యావ్ టు మేనేజ్ లైక్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళు కూడా అప్ టు లైక్ వాట్ ఎవర్ స్టాండర్డ్స్ యూఆర్ సెట్టింగ్ ఫర్ ది ఆర్గనైజేషన్, వాళ్ళు అట్లా డే ఇన్ డే అవుట్ రన్ అవ్వడం, వాళ్ళు రన్ అయ్యేటట్టు చేయడం ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అని నా ఒపీనియన్ ఏ బిజినెస్కైనా. మీ ప్రకారం వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ రన్నింగ్ అ బిజినెస్? లెక్కలు. ఓకే. ఇప్పుడు టు బి ఏబుల్ టు ట్రాక్ ఆల్ ప్రోడక్ట్ ప్రొడక్షన్, money going to farmers, production efficiency, product efficiency, sales efficiency. ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి అమ్మేయచ్చు, కానీ దానికి విలువ, మనీ విలువ వచ్చిందా లేదా, ఏమైనా మారాలా ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసేదానికి. మనము మా ఇండస్ట్రీలో తక్కువ మార్జిన్ ఉంది కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ఇట్ ఇంటూ ఒక హోమ్లో లేడీ అనుకో, కిలో కందిపప్పు ఉంది, ఆ కిలో కందిపప్పు ఇంత 150 రూపాయలు అనుకో, దాన్ని ఒక నెల రోజులు లాగాలి దానికి విలువ ఇచ్చేదానికి. 150 రూపాయలు కందిపప్పు కొంచెం ఎంత మనం వాడతాము, దేంట్లో వాడతాము, ఎన్ని రకాలు వాడతాము, ఎట్లా చేస్తాము, దాన్ని ఎఫిషియెంట్గా ఎట్లా వాడాలో ఈజ్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద హోమ్ మేకర్. ద హౌస్ వైఫ్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్ ఉమెన్. మోస్ట్ డిఫికల్ట్ జాబ్ వరల్డ్ వైడ్ ఈజ్ దాట్ ఆఫ్ అ హౌస్ వైఫ్, ఎఫిషియెంట్ హౌస్ వైఫ్. నన్ను ఎవరో అడుగుతారు, నీకు యునో ఇఫ్ యూ వాంటెడ్ సంథింగ్ in your life, నీకు ఏం కావాలి? నాకు I want an efficient wife. An efficient wife in the house will make the house the most prosperous house. ఆ ఎఫిషియన్సీ పిల్లలు నేర్చుకుంటారు, కంపెనీకి చాలా విలువ, బికాజ్ ఆ మైండ్ ఎఫిషియన్సీ వస్తుంది. చిన్న దాంట్లో వస్తాయమ్మా. ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ తీసుకొని దాని ఎఫిషియన్సీ పెట్టి దానికి 10 మందికి అమ్మి ఆ డబ్బులు తీసుకొని కంపెనీ పెంచడము. కానీ మనం డే టు డే లైఫ్లో ఏం చేస్తాం? అదే సేమ్ చేస్తున్నాం. ఇట్ కుడ్ బి శాలరీ ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్, వీఆర్ సెల్లింగ్ అవర్ స్కిల్. శాలరీ అంటే ఏంటి? నేను ఒక ఆంటర్ప్రెన్యూర్, ఐఎమ్ సెల్లింగ్ మై స్కిల్, అంతే కదా. ఆంటర్ప్రెన్యూర్షిప్ ఏంటంటే నా స్కిల్ని 10 మందికి ఇస్తున్నాను, ఆ 10 మంది నాకు ఆ వాల్యూ ఇస్తున్నారు. దట్స్ ఆల్ ఇట్ ఈస్. యూ బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ అ వెరీ వెరీ సింపుల్ థింగ్, సింపుల్గా. సో నాకేంటంటే ఎఫిషియన్సీ ఉంటే లెక్క అంటే నాట్ ఓన్లీ మనీ లెక్క, ఎవ్రీథింగ్ ఇస్ మనీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఏది పట్టినా డబ్బే, రైట్? సో గోయింగ్ బ్యాక్ టు కందిపప్పు, ఒక కేజీ కందిపప్పు 150 రూపీస్. నా డబ్బు ఎక్కడ వచ్చింది? అదని కొనేదానికి నా శాలరీలో నుంచి వచ్చిందో, నా సంపాదించుకున్న డబ్బులో వచ్చిందో, ఏదో ఎక్కడో వచ్చింది కదా అది కొనేదానికి. దాన్ని ఎంత ఎఫిషియెంట్గా నేను వాడగలుగుతాను? కొందరు ఆ 1 కిలోలో 15 రోజుల్లో వాడేస్తారు, ఎందుకంటే సగం పారేస్తారు. ఎక్కువ చేసి ఆ ఫ్రిడ్జ్లో నిలబడి అది పారేయడము చెప్తా, ఓకే. కొందరు ఆ 150 రూపాయలని నెలంతా లాగుతారు, ఎఫిషియెంట్గా లాగుతారు. దే హ్యావ్ దేర్ ఫర్ ప్రాఫిటబిలిటీ. బికాజ్ ఇప్పుడు ఒక ఆమె 2 కిలోలు కొని 300 రూపాయలు స్పెండ్ చేసి అదే సేమ్ అవుట్పుట్ అదే, కానీ షీ లాస్ట్ 150 రూపీస్ కదా. కరెక్ట్. ఈ పిల్ల or whoever the house maker is has gained that 150. So now the 150 rupees that she saved can go into something else that will uplift the family. బీకామ్లో చదువుకున్న ఒక టాపిక్ గుర్తు వస్తుంది మీరు చెప్తుంటే, ఎకానమీస్ ఆఫ్ స్కేల్. సో ఆ 150 రూపాయలు మేబీ ఒక స్టాక్ కొంటుందేమో 150 రూపీస్కి, మేబీ ఎత్తిపెట్టి ఒక నగ కొంటుందేమో ఆఫ్టర్ వాట్ ఎవర్. అంటే 150 రూపీస్ అంటే సేవింగ్స్కి వెళ్ళిపోద్ది. మనకి ఆ మైండ్ ఉంటేనే బిజినెస్ ఇస్ ఈజీ. అది ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి.
managing, increasing your efficiency. Time efficiency. Time is also very important. It's part of a process. Yeah. Delivery in time. It is all goes from the ఏ entrepreneur అయినా it starts from the home. ఇంట్లో ఎట్లుంటామో బిజినెస్లో అదే కల్చర్ బిజినెస్కి తీసుకుపోతాం. అదే కల్చర్ని వాడతాం బిజినెస్లో. సో మనము మర్చిపోతాము ఎంత ఇంపార్టెంట్ హోమ్ ఈజ్ ఫర్ ది ఆంటర్ప్రెన్యూర్. ఐ మస్ట్ టేక్ అ పాజ్ అండ్ సే దిస్, మీరు తెలుగు ఫుల్ అసలు చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ హౌ మచ్ తెలుగు యు ఆర్ స్పీకింగ్. సో నాకు అంటే ఇది నా లైఫ్ టైమ్ లెసన్స్ ఇవన్నీ. ఐవ్ లెర్న్ దీస్ లెసన్స్. సో ఏదైనా నా బిజినెస్లో ఈవెన్ ఏదైనా చూసుకుంటే నేను దాన్ని ఇంటికి ఎస్పెషల్లీ ఉమెన్కి, ఎందుకంటే చాలా చూస్తాం కాబట్టి ఇంట్లో కూడా ఓహో నేను కూడా ఇది చేస్తున్నాను కదా ఇంట్లో. సేమ్ థింగ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ మా మేనేజర్స్ ఉంటారు, ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. మేనేజర్ మంచోడు కానీ ప్రాసెస్ ఏదో తప్పైపోయిందో లేకపోతే నా కమ్యూనికేషన్ ఏదో తప్పయిందో నేను ఫస్ట్ దాన్ని చూస్తాను కానీ ఫస్ట్ అరిస్తే లాభం లేదు. కరెక్ట్, లాభం లేదు. మంచి పర్సన్ వెళ్ళిపోతాడు, దొరకాలంటే కష్టము. మళ్ళీ ఏంటంటే ఇంట్లో లాగానే యూ హ్యావ్ అ మేడ్ అనుకో ఇంట్లో, ఆమె నువ్వు ఎందుకు తుడవలేదు అక్కడ, అరిస్తే లాభం లేదు. ఆ ప్రాసెస్ ఏంటి, ఆమెకి స్కిల్స్ ఉన్నాయా, నేను స్కిల్ నేర్పించాలా, ఆమెకి ఏమో కరెక్ట్ చీపర్ కట్ లేదేమో లేకపోతే కరెక్ట్ మెథడ్ లేదేమో అది చూడాలి. కానీ యూ కెనాట్ జస్ట్ ఊరికి అరవడము ఇస్ గ్రేట్ ఏం కాదు. యా, బ్లేమింగ్ సంబడి ఫర్ సంథింగ్ దట్ వెంట్ రాంగ్ ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ టు డూ. బట్ అది స్టెప్ బ్యాక్ తీసుకొని ప్రాబ్లమ్ ఏంటో ఐడెంటిఫై చేయడం చేపిస్తే ఆంటర్ప్రెన్యూర్ నీకు యు ఆర్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఎందుకంటే నువ్వు ఒక్కటే చేయలేవు కదా. ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే మేనేజ్మెంటే కదా, మేనేజ్మెంట్ గురూస్ అంటారు కదా, రైట్? ప్రాసెస్ అంతా సెట్ చేసి నీట్గా సెట్ చేసి వాళ్ళు చేయకపోతే ఈవెన్ స్కిల్ నేర్పించిన తర్వాత మార్చేయాలి. ఆర్ యూ హ్యావ్ టు పే మోర్ టు గెట్ అ బెటర్ స్కిల్డ్ పర్సన్. అవుట్పుట్ ఏందో, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. అగైన్ వీ గో టు ఫైనాన్షియల్ ఒక్కటే. ప్రతి నంబర్ నీ ఫైనాన్స్లో ఇది ఒక కథ ఉంటుంది దాని వెనకాల. ఇట్స్ ఊరికి 5 రూపాయలు కాదు, ఆ 5 రూపాయలు నాకు ఆకలి వేసింది అందుకే ఆ సమోసా తిన్నాను, ఆ సమోసా ఇంత అయ్యింది, అది ఒక కథ అండ్ ఎవ్రీథింగ్. సో ఆంటర్ప్రెన్యూర్స్ అందరికి చెప్తున్నాను, నీ బ్యాలెన్స్ షీట్స్ కానీ నీ పిఎన్ఎల్స్ కానీ నీ డబ్బు వాల్యూ, నీ డబ్బు ఎక్కడ పోయింది, ఎక్కడొచ్చింది, ఎట్లా సంపాదించుకుంటున్నావు, ఎట్లా ఖర్చు పెడుతున్నావో ఫస్ట్ అది నేర్చుకో. డూ నాట్ బీ స్కేర్డ్ ఆఫ్ యువర్ బ్యాలెన్స్ షీట్. ఎంబ్రేస్ ఇట్, లవ్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు నీకు ఎంత సో మచ్ వాల్యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అయ్యో నేను ఎందుకు ఈ మార్కెటింగ్కి నేను ఎందుకు ఈ 1 లక్ష ఖర్చు పెట్టానే, కానీ నాకేం అవుట్పుట్ వచ్చింది ఈ లక్షలో, నాకు ఇంత అవుట్పుట్ రాలేదు, దీన్ని మానేయాలి, నాకు వేరే ఐడియా నేను 50,000 ఖర్చు పెడతాను, అదే అవుట్పుట్ వస్తుంది కదా సేము. ఆ మైండ్ ఉండాలి. కానీ ఊరికే నేను ఇటు పెట్టి అటు పెట్టి నాకేం రాలేదు, నాకు అర్థం కావటం లేదు, నేను ఎందుకు ప్రాఫిట్స్ రావటం లేదు, నాకు సేల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ డబ్బు తక్కువ ఉంది, అండ్ దెన్ దే ఫెయిల్, దే గెట్ డిస్హార్టెండ్. సో ఇప్పుడు మనకున్న మార్కెట్ సిచ్యువేషన్లోని మీ ప్రకారం ఇప్పుడు లెట్స్ సే సంబడి ఇన్ ది ఏజ్ ఆఫ్ 20 to 30 ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దే హ్యావ్ లైక్ అ వెరీ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టు మేక్. ఏ ఇండస్ట్రీ ఈజ్ రైట్ నౌ ద రైట్ ప్లేస్ టు స్టెప్ ఇన్ టు? మీ ప్రకారం ఒక 3 టాప్ ఎగ్జాంపుల్స్ దట్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ ఇఫ్ సంబడి వాంట్స్ టు స్టార్ట్ ఆఫ్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాను, దట్స్ నాట్ హౌ బిజినెస్ వర్క్స్. నేను ఏదోటి బిజినెస్ చేయాలి, ఏదో మార్కెట్లో పెట్టి నేను ఏదో బిజినెస్ చేయాలి, డెఫినెట్ ఫెయిల్, డెఫినెట్. ఎవరు ఏ ఆంటర్ప్రెన్యూర్ పోయి నేను బిజినెస్ చేస్తాను పోయి అని ఎవరు అనరు. ఒక ఇష్యూ చూస్తారు, సమ్ ప్రాబ్లమ్ టు బీ సాల్వ్డ్ చూస్తారు, చూసి దిగుతారు, వాళ్ళే సక్సెస్ అవుతారు. నేను ఏదో బిజినెస్ చేయాలి,
ఏదో ఒక ఏరియాలో నేను బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ భలే ఉంది చూసేదానికి, నేను చేస్తాను. నో, నీకేం తెలియదు దాంట్లో, అసలు నువ్వు ఎందుకు దిగుతున్నావు. కానీ ఇఫ్ యూ అండర్స్టాండ్, ఏం బిజినెసెస్ ఎందుకు సక్సెస్ అవుతాయి, ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మీకు మంచి పాలు కావాలి ఇంట్లో, మేము సాల్వ్ చేసాము ఆ ప్రాబ్లము బై కలెక్టింగ్ మిల్క్, ప్రాసెసింగ్ ఇట్ అండ్ మీ ఇంటికి చేర్పించడము. ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందా? కరెక్ట్. మీకు మంచి పాలు, పెరుగు, నెయ్యి, దూద్ పేడ, నీకేం కావాలో నీకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. దాన్ని ఇంకా ఎఫిషియెంట్ చేసి పెంచాము, పెరిగాము. బట్ లెట్స్ సే, డైరీ ఇండస్ట్రీ బాగుంది, నేను కూడా దిగుతాను దాంట్లో. జరగదు. ఇట్ వోంట్ వర్క్ బికాస్ యూర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్, you're thinking I make money because of that. కాదు. ప్రాబ్లం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్కి పోతే సర్జరీ అయిన తర్వాత ఇంటికి పంపిస్తారు పేషెంట్ని. నర్సెస్ లేవు, నర్సింగ్ కేర్ లేదు. ఆ పేషెంట్ని నేను మా ఆవిడ పోయి ఆఫీస్కి పోవాలి, మా అమ్మకి ఇప్పుడే ఆపరేషన్ అయిపోయింది, ఆమెని ఎవరు చూసుకుంటారు, ఎట్లా చూసుకుంటారు, మేము ఎట్లా చూస్తాము? ఇంపాసిబుల్. అది ఒక ప్రాబ్లం. అది క్రియేటింగ్ నర్సింగ్ సర్వీసెస్ అట్ హోమ్, you solve the problem. Can you observe the world around you? Today's world is about solving problems. మీకు ఒక ప్రాబ్లం ఉంది, నాకు ఒక సొల్యూషన్ ఉంది ఆ ప్రాబ్లంకి. అప్పుడు మీ బిజినెస్ పెరుగుతుంది. సో ఏ ఫీల్డ్కి పోవాలో నాకు తెలియదు, ఏ ఫీల్డ్లో మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉందో నాకు తెలియదు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఏ ఆపర్చునిటీ has a problem that you can solve. మీరు ఇప్పుడు యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆల్సో మీ దగ్గరకు చాలా మంది కొన్ని ఐడియాస్ తీసుకొని రావడం జరుగుతుంది, వింటారు మీరు. మీ ప్రకారం ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వెన్ యూ ఇంటరాక్టెడ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ స్టార్టప్స్, ఇది చాలా బాగుంది, ఈ ఐడియా చాలా బాగుంది, స్కేల్ చేయొచ్చు అని అనిపించింది ఏదైనా టాప్ ఆఫ్ యువర్ మైండ్, సంథింగ్ దట్ యూ మైట్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్? ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆర్ బేస్డ్ ఆన్ ఇప్పుడు నా డైరీ ఇండస్ట్రీ, నా ఇన్ఫ్రాస్ట్రక్చరు, నా నెట్వర్కింగ్లో ఐ లుక్ ఎట్ ఆంటర్ప్రెన్యూర్స్ దట్ మ్యాచ్ అవుతాయి నా ఇండస్ట్రీకి. ఎందుకని నేను ఊరికి డబ్బు పెట్టడం కాదు, దాన్ని ఎట్లా పెంచాలి, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి నేను ఎట్లా పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్ ఎవరో చేస్తున్నారు, మేము స్వీట్స్ చేస్తాము, మా నెట్వర్క్స్లో వాళ్ళ స్వీట్స్ కూడా అమ్మితే వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది కదా. కరెక్ట్. ఆ స్వీట్స్ కొంచెం లెట్సే వాళ్ళు దే ఆర్ షుగర్లెస్ స్వీట్స్. మాకు మా ఇండస్ట్రీలో షుగర్లెస్ దూద్ పేడ అంటే ఇష్టంగా తింటారా, లేకపోతే రాగి లడ్డు, లేకపోతే స్వీట్స్ నేను గురించి చెప్తున్నాను. మేక్ సెన్స్ ఫర్ మీ. టెక్నాలజీలో ఈ టెక్నాలజీ వాడితే మీ యువర్ లారీ డ్రైవర్స్ ఎఫిషియన్సీ వస్తుంది ఎక్కువ. ఎందుకంటే రూట్ మ్యాప్ చేస్తాము, విచ్ ఇస్ ద ఈజియెస్ట్ రూట్ మ్యాప్. అంటే పెట్రోల్ తక్కువ అవుతుంది, ప్లస్ డ్రైవర్ టైం తక్కువ అవుతుంది, బండి కూడా అంత డ్యామేజ్ అవ్వదు, బికాస్ రన్నింగ్ ఇట్ సో మెనీ అవర్స్ లెస్. ఆ టెక్నాలజీలో నేను ఇన్వెస్ట్ చేస్తాను, బికాజ్ నాకు ఇంపాక్ట్ వస్తుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ వస్తుంది. సో ఆ కంపెనీస్ నేను చూస్ చేస్తాను. ఇట్ కుడ్ బి ఇన్ ఏఐ, ఇట్ కుడ్ బి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ ఆఫ్ కౌ హెల్త్, గట్ హెల్త్. ఈ పర్టిక్యులర్ ఫార్మస్యూటికల్ మందు కౌస్కి ఇది ఇస్తే అది తిని పొట్ట బాగుంటే పాలు బాగిస్తాయి. సో ఆ ఫార్మస్యూటికల్ కంపెనీస్ మీద నేను డబ్బు పెడతాను, బికాజ్ నా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది. నేను నా ఫార్మర్స్కి నేను అందించగలుగుతాను, వీళ్ళకి మార్కెటు, నాకు ఆదాయము, మా ఫార్మర్కి ఆదాయము. సో ఐ పికప్ కంపెనీస్ దట్ ఆర్ సిమిలర్, దట్ గివ్ మీ సిమిలర్ complementary to my whatever it is. ఇప్పుడు ఫేస్బుక్ అనుకో, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కొనేసింది. ఎందుకు? ఇట్స్ లైక్ సోషల్ మీడియా, బికాస్ ఫేస్బుక్ ఇస్ డైయింగ్, బట్ ఇట్ హ్యాస్ అ సిమిలర్ ప్లాట్ఫామ్, సేమ్ ఐడియా. సోషల్ మీడియా, కనెక్టింగ్ పీపుల్, పిక్చర్స్, సేమ్ థింగ్ కదా, బేసిక్లీ ద సేమ్. కరెక్ట్.
ఫేస్బుక్ పోయి ఇట్ వాంట్ గో అండ్ పికప్ దొడ్ల డైరీ, ఏం లాభం? కరెక్ట్, అర్థమైంది. కదా, లాభం లేదు. Yeah. So you start picking up auxiliary companies that complement or can become a complementary industry to you. Got it. So is this something that అంటే మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు is this a non-negotiable rule that you wanted to abide For by? our company, yes. Now personalగా సో కొందరికి పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ అబ్సెస్డ్ విత్ వాటర్ ప్రిజర్వేషన్. అబ్సెస్డ్, నేను అబ్సెషన్ కన్నా అబ్సెస్డ్. అంటే మాకు యాక్చువల్గా ఇక ఇన్ ద ఫ్యూచర్ మనం వాటర్ కన్సర్వ్ చేయకపోతే వాటర్ ఉండదు. వాటర్ లేకపోతే ద పూర్ విల్ సఫర్ ద మోస్ట్. ఏముంది, వెల్తీ కొంటారు, ఎట్ట వాటర్ తీసుకుని వచ్చి కొనేస్తారు. ఎవరు సఫర్ అయ్యేది? పూర్ అండ్ ద మిడిల్ క్లాస్ సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతారు. అవసరమా? దేవుడు మనకి రెయిన్ వాటర్ ఇచ్చాడు. ఆ రెయిన్ వాటర్ మనము హార్వెస్ట్ చేయాలి కరెక్ట్గా. వాటర్ టేబుల్స్ ఇంక్రీజ్ చేయాలి. మా కోసం కాదు, వెల్తీ షుడ్ డూ ఇట్ బికాస్ ద వెల్తీ హ్యావ్ ద మనీ టు అండ్ ద కెపాసిటీ టు డూ ఇట్. మైండ్ సెట్ పెట్టాలి. మనం ఫ్యాక్టరీస్ కానీ ఏదైనా కానీ వీ హ్యావ్ టు కన్సర్వ్ వాటర్. బిల్డర్స్ కానీ, బిల్డర్స్ ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు కదా, ఎన్ని అపార్ట్మెంట్స్ అమ్ముతున్నారు కదా. వాటర్ కాన్సర్వేషన్ ఉండాలి ఆ బిల్డర్స్. సో దట్ మీన్స్ ఏ వాటర్ వాడినా, రెయిన్ వాటర్ వచ్చినా హార్వెస్ట్ చేసి భూమిలో పంపించడం మన ఇట్ ఈస్ అవర్ డ్యూటీ యాజ్ ది wealthy entrepreneurs of our country and everything, so that the poor and the middle class will not suffer and everything. So I'm passionate about that. So I like companies who deal with water preservation or anything with water or water cleaning or water recycling or water whatever it is. Adi na hobby. It has nothing to do with Dodla. Kani Dodla has many factories, many things. Water conservation పెట్టాం అన్నిట్లో. We are green plants. Solar, we use solar energy. We conserve our water. We preserve our watersheds. అన్నీ చేస్తాం. So I mean, that's a hobby. It's what I love to do. ఇంకోటి ఏంటంటే కొన్ని హాబీస్, ఐ లవ్ కల్చర్, డాన్స్ అండ్ కల్చర్ అండ్ మ్యూజిక్. I love all the Indian dance forms and the modern dance forms. I love music. మనకు పరంపర అని ఒక ప్రతి నవంబర్ నుంచి మార్చ్ వరకు పరంపర అని ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్తారు ఫ్రీగా. ప్రోగ్రామ్స్ ఇన్ ద టెంపుల్స్. సో టెంపుల్ కల్చర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం కూడా ఆ కళ మనం చూడగలుగుతాం. సింగింగ్ కానీ, డ్యాన్స్ కానీ, థియేటర్ కానీ. మనకు ఆ కల్చర్ లేకపోతే యాజ్ అ సొసైటీ విల్ డై. our strength is our culture. Adi and all that. So I enjoy that also. So yes, I like to invest into artists and organizations that do that. Very interesting. Your life must be very like vibrant, meeting people from all these wonderful industries. So like when you said that being nice to people from any walk in life and చెప్పి initially you started off by saying that మీ ఫ్యామిలీలో this is the culture that you strongly believe in. In the course of making these podcasts చాలా మంది entrepreneurs తోటే ఇంటరాక్ట్ అయ్యాను నేను, who belong to I think different industries నుంచి అట్లా. 95% of them are extremely humble, just like yourself. They're extremely sweet, extremely humble, but they're definitely 5% of people that నేను చాలా బిజీగా ఉన్నానండి, నన్ను అసలు ఫోన్ చాలా బిజీగా ఉన్నాను ఇది అది అని చెప్పి తిరుగుతుంటారు. యూజువలీ వెన్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ విత్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, లైక్ వాట్ గోస్ ఆన్ ఇన్ యువర్ హెడ్ విత్ పీపుల్ లైక్ దిస్ ఆర్? No, I think as మనము entrepreneurs, as God is good to us and as కంపెనీ పెరిగిపోతుంది, చూడమా ఒక మేబీ అబౌట్ 50% ఇస్ మన చేతిలో ఉంది. అంటే కష్టపడతాము, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాము, అందరినీ మర్యాదిస్తాము, రెస్పెక్ట్ ఇస్తాము, మనం అన్నీ చేస్తాం. కానీ ఒక 50% ఇస్ లక్.
అండ్ అది మీరు దేవుడు అంటారో లేకపోతే దాన్ని ఏదో సమ్ సూపర్ సూపర్ ఫోర్స్ ఆర్ ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇట్, ఓకే, ఏదోటి సంథింగ్ అంటారు కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అని. ఓకే, ప్రతి రిలీజన్ అంటుంది గాడ్ ఈజ్ గ్రేట్, ఓకే, ఏ గాడో, ఓకే. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దాట్ ఆ 50% లక్ నాకెందుకు వచ్చింది, అది తలుచుకుంటే హ్యూమిలిటీ వస్తుంది, హంబుల్నెస్ వస్తుంది. ఎందుకంటే నా చేతుల్లో లేదు అది, అది దేవుడిచ్చిన వరం అది. కానీ దేవుడు ఏమంటాడు, నీ డ్యూటీ నువ్వు చేయి, మిగతా అంతా నాకు వదిలే అంటారు. ఏ రిలీజన్ అయినా అదే అంటది, ఓకే. ఒక మన హిందూ ఒకటే కాదు, ఎవ్రీ రిలీజన్ ప్రీచెస్ దాట్. ఎందుకు అట్ట? బట్ సో when you do that and ఆ రిటర్న్స్ మీకు వస్తూ ఉంటే you become so humble to the universe. You know, I think అందుకే హ్యూమిలిటీ, హంబుల్నెస్ వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు when you get that, when that hits you, immediately నీకు తెలియకుండా హ్యూమిలిటీ, హంబుల్నెస్, కైండ్నెస్ it increases. బికాజ్ చాలామంది డైరీస్ మొదలు పెట్టారు, మాకెందుకు ఇట్లా వస్తుంది? ఎస్, సిస్టమ్స్ ఫాలో చేస్తున్నాము, ప్రాసెసెస్ ఫాలో చేస్తాము, మా డబ్బుతో చాలా గట్టిగా ఉంటాము, ఎఫిషియన్స్గా ఉంటాము, ట్రూగా ఉంటాము టు అవర్ ప్రోడక్ట్స్, అన్నీ చేస్తాం. చాలా మంది కూడా చేస్తారు, మేము ఒకటే కాదు. దెర్ మస్ట్ బి సమ్ అదర్ ఫోర్స్ అవుట్ దేర్ దట్ ఈస్ ఆల్సో పుట్టింగ్ అస్ ఇన్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైమ్ విత్ ద రైట్ పీపుల్. What is that force? Nature, God, consciousness, I don't know, some crazy force up there. I don't know what it is. So andike we become very humble, we become very, very, you know, a lot of humility, and I think that's what puts us on the ground. I think those who don't have that are probably still in that phase of నేను కాబట్టి అన్నీ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాబట్టి ఏమి జరగదు, ఓకే. నువ్వు వేరే వాళ్ళతో సపోర్ట్తోనే వస్తుంది అది. ఇంట్లో భార్య వంట చేస్తుంది నీకు, అందుకే నీకు యూ హ్యావ్ ఎనఫ్ యూ హ్యావ్ న్యూట్రిషియస్ మీల్స్ టు డూ. యూ కమ్ హోమ్ టు అ హ్యాపీ హౌస్, యువర్ చిల్డ్రన్ లవ్ యూ, your managers are good managers, the people you interact with are fantastic, your consumers are good consumers. అందరూ కదా, అందరూ వస్తేనే కదా నీకు సక్సెస్ వచ్చింది. కరెక్ట్, గర్ల్ ఆర్ బాయ్. ఆ హ్యూమిలిటీ ఉంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్ అండ్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీ ఇండివిజువల్ స్పోక్ ఆఫ్ యువర్ వీల్, ఓకే, అప్పుడు ఎక్కర్లేని హంబుల్నెస్ వచ్చేస్తుంది. సో నేను అదే అనుకుంటాను. I think that's the difference. Fair enough. So this is something again మీరు మన స్టార్ట్ అవ్వక ముందు అన్నారు దట్ లైక్ women are inherently multitaskers అని చెప్పి, managing work, managing personal life, ensuring you are spending enough time with friends, and then taking care of your children, ensuring that the business is structured enough, has good culture. These are a lot of things that women take care of, and you very proudly said so. So త్రో సమ్ లైట్ ఆన్, మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ని? నాకు ఇద్దరు కూతుర్లమ్మా. I have 2 girls and we used to always tell them, if a man has to work 100% to succeed, a woman has to work 200% to succeed. It's unfortunate, it's the truth, okay. And truth nunchi manam we cannot shy away from the truth. It is the truth. And ఇన్హెరెంట్గా మన ఆడోళ్ళ డిఎన్ఏలో ఒక డిఎన్ఏ ఉంది, ఒక జీన్ ఉంది, కనిపించదు మైక్రోస్కోప్లో. దట్ ఈస్ కాల్డ్ గిల్ట్, ఓకే. ఆడోళ్ళందరికీ ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ యూ ఆర్ ఇన్ ద వరల్డ్, వీ హ్యావ్ దిస్ లిటిల్ డిఎన్ఏ జీన్ కాల్డ్ గిల్ట్. అంటే పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి పోతే గిల్ట్, అయ్యో పిల్లల్ని వదిలేసానే, అమ్మ నాయనకి నేను ఫోన్ చేయలేదే ఈరోజు, మా హస్బెండ్కి ఫేవరెట్ డిష్ నేను చేయలేకున్నానే, నా ఇల్లు అంత క్లీన్గా లేదే, అయ్యో నా గుడ్డలు ఇస్ నాట్ ఐరన్ టుడే, ఐరన్ చేస్తుంటే ఎంత బాగుండేది. ఏందో మాకు ఆడవాళ్ళకి ఒక గిల్ట్ ఫ్యాక్టరు ఇచ్చాడు దేవుడు. ఈవెన్ ఇఫ్ వీ డోంట్ వాంట్ ఇట్,
ఆలోచించుకుంటా ఉంటాము. అవును. అండ్ వీఆర్ వెరీ హార్డ్ ఆన్ అవర్ సెల్వ్స్, చాలా హార్డ్ ఆన్ అవర్ సెల్వ్స్. దాన్ని ఎట్లా తగ్గించాలో నాకు తెలియదు, ఒకటి. రెండోది ఏంటంటే ఐ వాంట్ టు టెల్ ఆల్ విమెన్, చూడు 80% ఎఫిషియెంట్గా ఉంటే చాలా గ్రేట్ అమ్మా. అన్నీ గెలవలేము, అన్నీ 100% రావు, సాక్రిఫైసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీన్ మెన్ అంత గిల్ట్ ఫీల్ చేయరు. అయ్యో పిల్లోడికి జ్వరం ఉందే నేను ఆఫీస్కి పోవాలి ఫీల్ కారు, వాళ్ళకి ఆ జీన్ లేదు. అండ్ ఆల్ దాట్ ఎందుకో ఇట్ ఈస్ ద వే, బికాస్ వీఆర్ నర్చరింగ్. యాజ్ ఉమెన్ వీ నర్చర్, దట్స్ పార్ట్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. God made us that way for a reason, you know. So so I tell women, okay, compared to a man నీకు కొంచెం ఎక్స్ట్రా పని చేయాలి, కంపేర్ టు అ మ్యాన్ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయాలి, బట్ కంపేర్ టు అ మ్యాన్ నీకు అన్ని చాలా అదర్ స్కిల్స్ ఉన్నాయి. పిల్లల్ని వదలంటే యూ నో హౌ టు గెట్ గుడ్ హెల్ప్. అమ్మనో అక్కనో ఎవరినో పెట్టుకొని అత్తమ్మనో మేనేజ్ చేసుకొని హెల్ప్ తీసుకోవచ్చు, ఆర్ వాట్ ఎవర్ యూ క్యాన్ డూ. యూజ్ యువర్ స్కిల్స్ టు బీ ఏబుల్ టు క్రియేట్ అ యూనివర్స్ దట్ సపోర్ట్స్ యూ. నన్ను ఎవరు సపోర్ట్ చేయరు అందుకే నేనేం చేయలేకున్నానంటే అది తప్పు. యూజ్ యువర్ పీపుల్ స్కిల్స్, how to manage it. And maybe, okay, if a man takes 3 or 5 years to get somewhere, you'll take maybe 8. So what? Tappa dantlo paravaledu. Kani the joy you have of seeing your kids or having a nice home or even pampering yourself, dantlo em tappu ledu. So don't be so hard. You'll make it, you'll get it, and do things at the right time. చిన్నప్పుడు చదవాలంటే చదువుకో ఆ టైంలో. ఇప్పుడు నువ్వు నేను బిజినెస్ చేయాలనుకున్నా బిజినెస్ చేసుకో, సెటప్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ డిసైడ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. టైమ్ ఇస్, what am I trying to say? Don't think because I'm a woman I'm not able to do, I'm not able to handle it, I'm not, you will not be able to handle it, let me tell you. అది సహజమే, హ్యాండిల్ చేయలేవు పర్వాలేదు, 80% హ్యాండిల్ చేయి చాలు, చాలా ఎఫిషియెంట్, 100%కి పోబలేదు. And do it at the pace you need to do it in, don't burn out. So before I go to my last question, one more quick question that I had for you is, right now D2C brands, ఎస్పెషలీ డైరీ ప్రోడక్ట్స్లో పాలులోని చాలా బ్రాండ్స్ గురించి వింటున్నాం. కంట్రీ డిలైట్ అని, సిడ్స్ ఫార్మ్ అని, దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ కమింగ్ అప్. I have 2 questions for you. One is, మార్కెట్లో అంత స్కోప్ ఇంకా ఉన్నదా ఆ పర్టికులర్ ఇండస్ట్రీలోని వెంచర్ ఇన్ అవ్వడానికి? రెండోది, హౌ యునో వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ దట్ లైక్ ఇంతమంది కాంపిటీటర్స్ ఇండస్ట్రీలోకి వస్తున్నారని, హౌ యూ పర్సీవింగ్ ఇట్? సో ఫస్ట్ ఏంటంటే డైరీ ఫీల్డ్లో, ఏ ఫుడ్ ఫీల్డ్లో కానీ మనిషి తినాలి, తిండి కొనాలి. How efficient we get it to you, how healthy we get it to, non-adulterated, over-processed, I should say. Okay, that is additives and preservatives and all those crazy things kaakunda eppudaina market untadi, and our market will always happen. There will always be a market. How big is it, how small it is, it's very different, but market untadi. Number 2, competitors. There's space for everyone. There's space for everybody. నా ఫీల్డ్లో కాదు, ఏ ఫీల్డ్లో అయినా స్పేస్ ఉంది. ఓన్లీ థింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇస్, పాత బ్రాండ్స్ కంపేర్ టు కొత్త బ్రాండ్స్ అంటే, కొత్త బ్రాండ్స్ ఇప్పుడే మొదలు పెడుతున్నారు, వాళ్ళకి అంత దే వోంట్ హ్యావ్ ది ఎఫిషియన్సీ పాత బ్రాండ్స్ హ్యావ్, అండ్ దే వోంట్ హ్యావ్ ది అవుట్ రీచ్ లైక్ ఆ పాత బ్రాండ్స్ హ్యావ్. ఒకవేళైనా నేను ఒకటి చెప్తాను అనుకో, కోవిడ్ టైంలో పాలు ఫార్మర్స్కి పాలు తీసుకుని వచ్చి ప్రాసెస్ చేసి ఆ హోల్ కెపాసిటీ ఏంటి, చాలా చిన్న చిన్న కంపెనీస్ మూసేశారు. ఎందుకంటే వాళ్ళకి డ్రైవర్స్ లేరు, కెపాసిటీ లేదు, క్యాష్ ఫ్లో లేదు, బికాస్ చిన్న కంపెనీస్ కాబట్టి. దే క్లోజ్ దర్ డోర్స్. లేకపోతే ఫార్మర్స్కి డబ్బులు లేదు, తప్పు, అది కూడా తప్పు, రైట్? అండ్ వాళ్ళు సస్టైనబిలిటీ లేదు. పెద్ద కంపెనీస్, డైరీ కంపెనీ సస్టైనబిలిటీ ఉంది.
నువ్వు ప్రైసెస్ తగ్గినా ఏదో ఇష్యూ వచ్చినా ఏదో జరిగినా మనకి నెట్వర్క్ కెపాసిటీ ఉంది కాబట్టి ఫైనాన్స్ కెపాసిటీ ఉంది కాబట్టి ప్రోడక్ట్ డెలివర్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో హారబుల్ ఫ్లడ్స్ జరిగినాయి లాస్ట్ ఇయర్. మన చిన్న చిన్న కంపెటిటర్స్ అందరూ కుడ్ నాట్ డెలివర్ ప్రోడక్ట్, ఇంపాసిబుల్. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకి ఇంత మార్జిన్లో ఉన్నారు, ఆ ఇంత మార్జిన్లో వాళ్ళు ఇది తట్టుకోలేరు, ఇంపాసిబుల్. వాళ్ళు తప్పు కాదు కూడా, ఆల్రైట్, కానీ బికాస్ దే ఆర్ స్మాల్ దే కుడెంట్. దొడ్లా అండ్ ఆర్ బిగ్గర్ కంపెటిటర్స్ మేము ఆ ఫ్లడ్ ఏరియాస్లో కూడా మేము పాలు ప్యాకెట్లు పిల్లలకి పెద్దోళ్ళకి ఆ న్యూట్రిషన్ లేదు కాబట్టి మేము అందించగలుగుతాము. We were able to sustain because our size and scale and quality. So ఈ చిన్న చిన్న బ్రాండ్స్ ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి, ఒక్క డిజాస్టర్ చాలు వైప్డ్ అవుట్. పెద్ద బ్రాండ్స్ ఏంటంటే విత్స్టాండ్ గలుగుతారు. అండ్ నీకు టాటాస్ ఎందుకు పోతాము టాటాస్ దగ్గరికి, ఆల్ ద టాటా ప్రోడక్ట్స్, బికాస్ విత్స్టాండింగ్. So you go there because you know no matter what, Tata Salt, Tata whatever will deliver. Dodla atlatidi. It will deliver. Doesn't matter. Rain, sun, shine, flood, Dodla will be there. Not only that, పెద్ద కంపెనీస్ కూడా ఏమవుతుందంటే మేము పాల్ ప్యాకెట్స్ ఇచ్చాము, కానీ ఆ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో బికాజ్ పెద్ద కంపెనీస్ కాబట్టి ఆ సేమ్ పాల్ ప్యాకెట్స్లో నీళ్ళు కూడా ప్యాక్ చేసాము, వాటర్ ప్యాక్ చేసాము ఫర్ ద ఫ్లడ్ రిలీఫ్. చిన్న కంపెనీస్ చేయలేరు. ఇవన్నీ అంటారు కానీ ఈ సోషల్ థింగ్స్ కెన్ నాట్ బి డన్. ఇప్పుడు ఓకే, ఇది హ్యూమన్ బీయింగ్స్ది. లెట్స్ సే బిగ్ కంపెనీస్ బిహైండ్ ఫార్మర్స్, ఎంత ఏం జరిగినా మాకు తిండి లేకపోతే కూడా మేము మా ఫార్మర్స్కి we will make sure payments go on time all the time. చేయగలుగుతాము, తట్టుకోగలుగుతాము. చిన్న బ్రాండ్స్ డోంట్. I have a question for you. It might be very interesting or very very silly. మీరు ఇందాకలా కాంప్లిమెంటరీ సర్వీసెస్ ప్రోడక్ట్స్ ఏమున్నా సరే దొడ్లాకి సంబంధించి ఇన్వెస్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ కంట్రీ డిలైట్, సిడ్స్ ఫార్మ్ ఇలా మల్టిపుల్ బ్రాండ్స్ నార్త్లోని సౌత్లోని పాలు సరఫరా చేయడంలోని దిగారు. ఇఫ్ దే ఎవర్ కమ్ టు యూ ఫర్ ఇన్వెస్ట్మెంట్, డైరెక్ట్గా పాలే అంటే మీరు అమ్మే ప్రోడక్ట్స్ వాళ్ళు అమ్ముతున్నారు, would you be interested in investing in them and acquiring them? We'll acquire. We won't invest, we'll acquire. రెండోది ఒకటి చెప్తానమ్మా, ప్లీజ్ బీ వేర్ ఆఫ్ ఎనీ డైరీ కంపెనీ, ఎనీవన్, ఫర్గెట్ us, ఎనీ డైరీ కంపెనీ. నేను పాలు నా ఫార్మ్ ఉంది, ఆ పాలు నేను ఆ ఆవుల్ని ఇటు చూసుకొని నేను ఈ పాలు పిండి నీకు ఈ ఫార్మ్ ఇది ఇస్తున్నాము అని చెప్తే వాళ్ళు మ్యాక్సిమము 1000 లీటర్లు అమ్మేయచ్చు ఆ సిస్టంతో. మ్యాక్సిమం దానికన్నా 1000 మేబీ 3000 లీటర్లు అమ్మొచ్చు. కానీ ఒక కంపెనీ మేము మా ఫార్మ్ నుంచి పాలు తీసుకుని వచ్చి 1,00,000 లీటర్లు అమ్ముతుంటే దర్ సంథింగ్ రాంగ్. బికాజ్ మన కంట్రీలో అట్లాంటి ఫార్మ్ సస్టైన్ చేయాలంటే ఇంపాసిబుల్. మా కంట్రీలో చాలా మంది ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు బికాస్ ఆఫ్ మెనీ మల్టిపుల్ సిస్టమ్స్. సో ఎవరైనా పాలు వచ్చి మేము మా ఫామ్లోనే మేము పాలు మీకు ఇస్తాము, ఇట్ ఈస్ ఫార్మ్ ఫ్రెష్, ఆబ్వియస్లీ అన్ని పాలు ఫార్మ్ ఫ్రెషే. ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు? ఫార్మర్స్ నుంచే. అప్పుడు అన్ని ఫార్మ్ ఫ్రెషే కదా, కరెక్ట్ కాదా? బట్ మా సొంత ఫార్మ్ నుంచి మా పాలు మాకు వస్తుందంటే మ్యాక్సిమం 1000 లీటర్లు అమ్మగలుగుతాడు, ఆర్ 3000 లీటర్లు ఇఫ్ ఈజ్ వెరీ ఎఫిషియెంట్, విచ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ నేను సిడ్ ఫార్మ్ అన్నను, కంట్రీ డిలైట్ గురించి అన్నను, కానీ బ్రాండ్స్ దట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ మెసేజ్, ఓకే, ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు సెల్ 1 lakh liters from one farm. Impossible. సో అది మటుకు దెన్ ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ డైరీ. కానీ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఒక బ్రాండ్ ఉంది అక్కడ బయట, ఆనెస్ట్ మిల్క్ అని. Honest milk comes from only one farm, but they only sell 1,000 liters a day. If you get it, you're lucky, because దానికన్నా
పాలు లేవు. Mm, mm. So they're not going to scale up. Okay. They can only sell this much. నేను కొట్టినా కూడా అదే వచ్చేది. Got it. కదా, అట్లాంటి మిల్క్, wonderful farm fresh milk, if you want from a single farm, then go to companies like Honest Milk. Because you know very well they cannot sell 100,000 of liters. Impossible. And వాళ్ళు కూడా అంటారు, మేము అమ్మేది ఓన్లీ 1000 లీటర్స్, దానికన్నా మేము అమ్మలేము, అందుకే మేము పెరగలేము కూడా. So the consumer must know exactly what they're getting into. It's a more expensive milk because it's a one farm milk. Okay, but it's fantastic. It's a great product. I'm being Dodla, I'm telling you it's a great product. Right? And it is but it is not scalable. So it's not a business. Got it. And మీరు స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్న సిటీస్ ఏంటి ఉన్నాయి ఇప్పుడు దొడ్ల ప్రోడక్ట్స్కి? అన్నీ from Tamil Nadu నుంచి, all the cities of Tamil Nadu, most of the cities of Tamil Nadu, all of Andhra, Telangana, Karnataka. Today we're in Goa. Okay. And tomorrow we just expanded into Maharashtra. Dodla is also not only in our own country. Okay. Dodla is in Uganda. Dodla is in Kenya, in the two African countries of these two countries, and expanding rapidly. And yes, this year Dodla is entering the United States. Wonderful. Congratulations. Yes. So to all our wonderful viewers in the US, Dodla will be at your doorstep soon. Amazing. Congratulations. Yeah. Yes. On that note, I'd like to come to an end. It was a wonderful podcast. And meeku ade cheptunanu, like I have like a good feeling that like we had a wonderful conversation. Any parting thoughts to entrepreneurs? ఒకటి, తర్వాత women entrepreneurs who are trying to manage a job, family, and then build something on as a side hustle. Like what are your parting thoughts for them? Entrepreneurs, నేను ఒకటి చెప్పేది, entrepreneurs are born, they're not taught. You cannot be a trained entrepreneur. So if you have an idea, నీకు ఒక ఐడియా ఉంటే ఆ ఐడియా గురించి దాన్ని బిజినెస్ చేయాలంటే చేయి. ఆ ఐడియా షుడ్ ఆల్సో సాల్వ్ అ ప్రాబ్లం. అప్పుడు అది మంచి ఐడియా అవుతుంది. నేను ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలి, అది నా కోరిక అంటే అది జరగదు. నీ పుట్టకతోనే వస్తుంది ఆ ఆంటర్ప్రెన్యూర్ అది. అండ్ నీకు ఒక రెండోది ఏంటంటే స్టార్ట్ స్లో అండ్ డోంట్ వరీ, బిలీవ్ ద ప్రాసెస్, బిలీవ్ ద జర్నీ. It will take you somewhere. And if you believe in yourself, never ever give up. It will. ఈ రోజు నాకు ఏం జరగటం లేదు, I want to quit అంటే, if you really truly believe in what you're doing, don't quit. You will find a solution. Life is about solving problems. Life అంతా పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మేము ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తానే ఉన్నాం. ఓకే, ఇది కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఉండకుండా there will always be a solution. అది మంచిదో చెడుదో వేరే సంగతి, కానీ సొల్యూషన్ ఉంటుంది. సో బిలీవ్ ఇన్ ఇట్, యూ విల్ గెట్ అ సొల్యూషన్. డోంట్ గివ్ అప్. But then you have to truly believe in yourself for that. And like I said, if you're a woman entrepreneur, if a man has to work 100, you have to work 200%. అది సహజమే. దాన్ని నీ స్ట్రెంగ్త్ అనుకొని go forward. అంతే. That's all I have to. I don't know what else to say, actually. నేనైతే ఇది లూప్లో పెట్టుకొని వెళ్దాం అని అనుకుంటున్నాను. It's a lot of morning motivation for me that like I will go and conquer the world type అని. So it was absolutely wonderful having you. Thank you for your time, and it was an absolute pleasure. I enjoyed this conversation thoroughly. Thank you so much. I enjoyed being here. Thank you. Wishing you all the luck. Thank you very much, ma'am. Thank you. Bye.